process, server login process. Yes. Okay, good. Today we are going to discuss about very important, okay, కాన్సెప్ట్ లైక్ చూడండి యాక్చువల్గా చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, సపోజ్ దిస్ ఇస్ వాట్ బిల్డింగ్. చూడండి, చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇది ఒక బిల్డింగ్. ఓకే ఓకే ఈ బిల్డింగ్లో ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్, ఇది థర్డ్ ఫ్లోర్, ఇది డైరెక్ట్గా పెంట్ హౌస్. పైన ఒక సింగిల్ రూమ్ ఉంటుంది కదా, అది అనుకోండి సపోజ్ ఆన్ కేస్. ఓకే ఫైన్. ఇక్కడ ఓనర్ ఇక్కడ ఉన్నాడు, ఓనర్ ఇక్కడ ఉన్నాడు. సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ వచ్చాడు. బాబు, హౌస్ ఓనర్ దగ్గరికి వచ్చి, బాబు టూలెట్ పెట్టారు కదా, రెంట్కి ఇస్తారా ఇల్లు అన్నాడు. ఎస్ ఎస్ ఇస్తాం. ఎక్కడ? పైన పెంట్ హౌస్లో ఉందమ్మా. ఓకే ఓకే నో ప్రాబ్లం, ఏదైనా పర్లేదు, నాకు సంబంధం. సరే చూశాడు, డైరెక్ట్గా పెంట్ హౌస్ తీసుకెళ్ళాడు, చూశాడు. ఇలా చూసిన తర్వాత ఎంత? 10K అమ్మా అని చెప్పాడు. ఓకే ఓకే నో ప్రాబ్లం, 10K చేసేస్తా అన్నాడు. అంటే ఎవరు? ఈయన టెనెంట్, యాక్చువల్గా టెనెంట్. ఈయన ఎవరు? బిల్డింగ్ ఓనర్. అదే 10K పే చేసేసాడు. చేసిన తర్వాత ఇక డైరెక్ట్గా ఈ ఓనర్ ఏం చేశాడు, బాబు ఇక నుంచి ఈ ప్లేస్ నీదే, ఇక మీ సామాన్లు మీ అన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు. దాంతోపాటు ఒక విషయం చెప్పాడు, ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? బాబు ఇక నుంచి మీరు బయటికి వెళ్ళినా సరే, లేదు మీరు ఏదైనా ఊరు వెళ్ళినా సరే, ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ రూమ్కి లాక్ పెట్టాలన్నాడు. ఆహా, లాక్ పెట్టకపోతే ఏమైంది బాబు? వాడో వీడో ఎవడో కూడా వచ్చి ఏదో సామాన్లు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత నాకు సంబంధం లేదు. నా సంబంధం ఏంటి? నీకు రూమ్ ఇవ్వటం అంతే. ఆహా, మరి మీరేం చేయాలి? ఖచ్చితంగా లాక్ పెట్టేసేయాలా? ఓకే, అప్పుడు ఏం చేశాడు ఈ పర్సన్? డైరెక్ట్గా గోయింగ్ టు సమ్వేర్. ఎస్ ఎస్ ఇక్కడికి వచ్చేసి, బాబు ఒక లాక్, ఇది కదా లాక్. ఎస్, దే పర్చేజ్డ్ లాక్ అండ్ దే పర్చేజ్డ్ కీస్ ఆల్సో. కీస్, 3 కీస్ వస్తాయి కదా, అంటే లాక్ ప్లస్ కీస్ వచ్చేసినాయి. ఈ మొత్తం కీస్, ఇదేమో లాక్. ఓకే ఫైన్, 3 కీస్ వచ్చినాయి. ఈ కీస్, ఇదేమో లాక్. సో వెంటనే ఈ లాక్ అనేది ఇక్కడ పెంట్ హౌస్ కు సెట్ చేశాడు ఇతను. ఎస్, లాక్ అయిపోయింది. అదే ఇక్కడ యాక్చువల్గా స్టోరీ ఏంటంటే, లాక్ అనేది ఓపెన్ చేయాలంటే ఈ కీ అవసరం. ఈ కీ కావాలా? ఈ లాక్ ఓపెన్ చేయాలంటే ఈ కీ కావాలా? ఓకే, ఈ కీ దాని జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈవినింగ్ వచ్చాడు. వస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఆల్రెడీ ఇలాంటి లాకే ఉంది, సేమ్. చూశాడు. చూసి వెంటనే, సరే చూశాడు కదా, వెంటనే అతని దగ్గర కీ ఉంది కదా, ఆ కీ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. ఏ, హూ ఆర్ యూ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని. ఎందుకు? ఆ కీ వేరు బాబు. ఈ కీ అనేది నీ లాక్కి సంబంధించిన కీ, వేరే ఇతర లాక్స్కి సెట్ కాదు అది. ఎస్, అండ్ ద సేమ్ వే నేనేం చెప్తానంటే, చూడండి ఇక్కడ ఈ లాక్, ఈ కీ అనే కాన్సెప్ట్ మనకి దేనికి ఉపయోగిస్తామంటే, సెక్యూరిటీ పర్పస్ కింద. సెక్యూరిటీ, ఓన్లీ ఫర్ సెక్యూరిటీ. వి ప్రొవైడ్ అ సెక్యూరిటీ. దానికోసం లాక్ అనేది, కీ అనేది వాడతాం. అయితే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే, ఈ బిల్డింగ్ ఓనర్ కూడా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాడు. అది ఎక్కడంటే ఎంటైర్ బిల్డింగ్ ఇట్లా వాల్ ప్రిపేర్ చేస్తాడు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ని పెడతాడు. ఓకే, ఈజ్ అ సెక్యూరిటీ గార్డ్ అట్లా అనుకోండి. కానీ ఇక్కడ బిల్డింగ్ ఓనర్ అనేవాడు, ఎస్, లోపలికి ఎవరు రానియకుండా సెట్ చేస్తాడేమో కానీ సెక్యూరిటీ అనేది మన రూమ్కి మనమే ఇచ్చుకోవాలా. దట్ మీన్స్ వాట్, వీ మస్ట్ క్రియేట్ అవర్ లాక్ అండ్ వీ మస్ట్ క్రియేట్ అవర్ కీ, అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఒక 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 లాక్ కీ అర్థమైందా స్టోరీ? ఎస్. ఎస్ సార్. సో ఈ బిల్డింగ్ ఓనర్ ఏమి ఇస్తాడు? మీకు ఒక ఫ్లాట్ ఇస్తాడు, మీకు ఒక రూమ్ ఇస్తాడు, అంతే. సెక్యూరిటీ గురించి దానికి సంబంధం లే. నో, నో వే. ఇన్ ద సేమ్ వే ఇక్కడ బిల్డింగ్ ఓనర్, ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నాం? బిల్డింగ్ ఓనర్. ఓకే, ఈయన ఇక్కడ ఏమో టెనెంట్ అని మనం పిలుస్తున్నాం, టెనెంట్ అని. ఓకే, ఇన్ ద సేమ్ ఫ్యాషన్ మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో కూడా చూస్తే, దిస్ ఇస్ అన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఈ వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? మనకి సర్వర్లు ఇస్తున్నాడు. బాబు సర్వర్లు తీసుకోమా. తీసుకున్నాను సార్. బాబు సర్వర్లు తీసుకున్నావు కానీ
ఈ సర్వర్లో నువ్వు బిజినెస్ అప్లికేషన్ రన్ చేస్తావో డేటా స్టోర్ చేసుకుంటావో నాకు సంబంధంలే. బట్ ఎనీవే ఏదైనా జరిగితే నీకే. ఎందుకు సెక్యూరిటీ అంతా నువ్వే మెయింటైన్ చేయాలా. నేను మహా అయితే ఈ లోపలికి కాంపౌండ్ వాల్ లోపలికి రానియకుండా ఏదైనా చేస్తా, అంతేగాని సెక్యూరిటీ నువ్వే ఇచ్చుకోవాలి. అంటే నీ సర్వర్కి నువ్వే సెక్యూరిటీని మెయింటైన్ చేసుకోవాలి. ఎస్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు ఎవరు? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. దాట్స్ వై యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ మనం ఏం చేయాలా? సర్వర్కి సెక్యూరిటీని కూడా మెయింటైన్ చేయాలి. అది ఎలా మెయింటైన్ చేస్తాం? సర్వర్కి లాక్ పడేయాలి అంతే. సర్వర్కి ఒక లాక్ వేసి ఆ లాక్ లాక్ నుంచి ఒక కీ మనమే తయారు చేసుకోవాలా. లాక్ మనమే తయారు చేసుకోవాలా, కీ మనమే తయారు చేసుకోవాలా. చేసేసుకొని ఆ లాక్ అనేది ఈ సర్వర్కి మనం అటాచ్ చేయాలా. ఓకే, అప్పుడు వెంటనే సర్వర్కి లాక్ అయిపోద్ది. లాక్ అయిన సర్వరు ఎవరు ఓపెన్ చేయలేరు మనం తప్ప. ఎందుకు? కీ మన దగ్గర ఉంది కాబట్టి. సార్ వేరే వేరే ఇతర కీ, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, సక్సెస్ అవ్వదు. అందుకోసం ఇప్పుడు దిస్ ఈస్ కాల్డ్ అ సెక్యూరిటీ. ఏడబ్ల్యూఎస్ పీపుల్ సెక్యూరిటీని ఈ విధంగా ఇస్తున్నారు మనకి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ మందే, లాక్ మందే. సర్వర్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నో, ఏడబ్ల్యూఎస్ మిస్టేక్ కాదు, అది మన మిస్టేక్. ఎందుకు? లాక్ కీ సరిగా మెయింటైన్ చేసుకోవాలి నువ్వు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకోసం ఏడబ్ల్యూఎస్ ఫుల్ ప్లెడ్జ్డ్గా మనకే వచ్చేసాడు సెక్యూరిటీ గురించి. మరి సెక్యూరిటీ గురించి లాక్ ఎవరు తయారు చేయాలా? కీ ఎలా తయారు చేయాలా? అంటే మనం మార్కెట్లో దొరికే లాకు కీ తీసుకెళ్ళి అయ్యా బాబు ఏడబ్ల్యూఎస్ ఇదిగో లాకు కీ దీనికి ఏమంటే నో, అవ్వదు అది. ఎందుకంటే మనం సర్వర్లే ఆన్లైన్లో తయారు చేస్తాం. ఆన్లైన్లో సర్వర్లు తయారు చేసేదానికి ఇక్కడ లాక్ పర్చేజ్ చేసి ఇక్కడ కీ పర్చేజ్ చేసి ఎలా ఫిక్స్ చేస్తావు? నో, కుదరదు. ఓహో, అంటే ఏం సార్ అది? అప్పుడు ఏడబ్ల్యూఎస్ని అడిగితే వాడు చెప్పాడు ఏం లేదమ్మా, లాక్ అనేది ఒక ఫైల్ మాదిరే. ఓకే, కీ అనేది కూడా ఒక ఫైల్ మాదిరి అంతే. ఈ రెండు ఫైల్స్ మాదిరే అంతే. ఓకే ఓకే, అంటే ఫైల్స్ ఎస్ నథింగ్ బట్ వాట్? లాక్. ఈ ఫైల్ నథింగ్ బట్ వాట్? కీ. అంటే ఇది లాక్ అనే ఫైలు, ఇది కీ అనే ఫైల్. రెండు ఫైల్స్ ఏనా? రెండు ఫైల్సే. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కీ ఐ కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దిస్ లాక్. లాక్ అనేది ఫైలే, కీ అనేది ఫైలే. ఓకే, అప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ని అడిగా బాబు కరెక్టే, ఈ లాక్ కీ తయారు చేయాలంటే బయట మార్కెట్లో ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. బట్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో మనం ఏం చేయాలా? అసలు ఏడబ్ల్యూఎస్ అనే కాదు, అసలు ఒక సర్వర్కి లాకుకి ఎంత తయారు చేయాలా? అది ఏ సర్వర్? అది అది లైనెక్స్ సర్వర్. దిస్ ఇస్ అ లైనెక్స్ సర్వర్. ఎస్, హౌ టు క్రియేట్ ఎ లాక్ అండ్ హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్. కీ అంటే ఏంటి సార్? కీ అంటే పాస్వర్డ్ అని అర్థం. ఎస్ ఎస్, కీ అంటే ఏంది? పాస్వర్డ్. లాక్ అంటే ఏంది? లాకే. కీ అంటే ఏంది? పాస్వర్డ్. ఓకే సార్, హౌ టు క్రియేట్ ఎ లాక్ ఫర్ ద సర్వర్, హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద సర్వర్. ఇప్పుడు ఈ రెండు అంశాలు మన ముందున్నాయి. లాక్ ఎలా తయారు చేయాలి, పాస్వర్డ్ ఎలా తయారు చేయాలి. అయితే ఏడబ్ల్యూఎస్ అనేది చాలా స్పష్టంగా మనకు చెప్పింది. ఏమని చెప్పిందంటే బాబు యూజర్, చూడండి యాక్చువల్గా మీరు ఎప్పుడైనా సరే ఒక సర్వర్ని తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ లాక్ అనేది మీరే సెట్ చేసుకోవాలా. ఒక సర్వర్ తయారీ అప్పుడే, వైల్ యు ఆర్ క్రియేటింగ్ ఎ సర్వర్ వి మస్ట్ క్రియేట్ ఎ లాక్. అదేనా? లాక్ అనేది మీరే తయారు చేసుకోవాలా. ఆహా, లాక్ తయారు చేయడానికి ఆప్షన్ ఏముంది? అసలు సర్వర్ తయారు చేయడానికి ఆప్షన్లు ఏమున్నాయి చెప్పు అన్నాడు. ఏం లేదు, నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవుతా, ఫస్ట్ నెంబర్ వన్. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఈసీ2 డాష్ బోర్డ్కి వెళ్తా, నెంబర్ టూ. ఈసీ2 డాష్ బోర్డ్కి వెళ్ళి అక్కడ క్రియేట్ ఏ ఇన్స్టాన్స్ అనేది టైప్ చేయాలి. క్రియేట్ ఇన్స్టాన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తా. అక్కడ క్రియేట్ ఉండదు, లాంచ్ ఉంటుంది. లాంచ్ ఇన్స్టాన్స్ ఉంటుంది, క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఏమడిగిద్ది? సర్వర్ పేరు ఏందో చెప్పు అని అడిగిద్ది. ఆ సర్వర్ పేరు నేను ఏబిసి బ్యాంక్ అని ఇస్తా. ఓకే. ఓకే.
ఓకే. సో ఇది యాక్చువల్గా, సో సర్వర్కి పేరు ఇస్తాం. ఆ తర్వాత సర్వర్కి పేరు ఇచ్చిన తర్వాత ఏబిసి బ్యాంక్ అని ఇస్తాం. ఏబిసి బ్యాంక్ అని పేరు ఇచ్చిన తర్వాత అప్పుడు వాడు అడుగుతాడు, బాబు ఏబిసి బ్యాంక్ సర్వర్ తయారు చేస్తున్నావు కదా, ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఇన్స్టాల్ చేస్తాం అంటాడు. మనం లైనెక్స్ అని అంటాం. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో, బాబు ఓకేనమ్మా, ఇక్కడ సిపియు ర్యామ్ సెలెక్ట్ చేసుకోమా అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, 1 కోర్ సిపియు, 1 GB ర్యామ్ సెలెక్ట్ చేస్తాం. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమంటాడు తెలుసా బాబు, ఈ సర్వర్కి లాక్ కూడా సెట్ చేసుకోమా అంటాడు. ఓహో, అట్లా. అంటే సర్వర్కి నేమ్ అడుగుతాడు, సర్వర్లో ఏ ఓఎస్ వేయాలి ఇన్స్టాల్ చేయాలి అడుగుతాడు, సర్వర్లో ఎలాంటి కాన్ఫిగరేషన్ సిపియు ర్యామ్ ఎంత ఉండాలో అడుగుతాడు, తర్వాత సర్వర్కి లాక్ అనేది అడుగుతాడు. మనం ఎప్పుడు సర్వర్ లాక్ చూడలేదు సార్. మీరు చూడరు, దాని పేరు వాడు ఎలాగన్నాడంటే ఇక్కడ క్రియేట్ కీ పేర్ అని అడుగుతాడు. కీ పేర్ అట్లా అడుగుతాడు అనమాట. క్రియేటే కీ పేర్ అని అడుగుతాడు. సో క్రియేట్ కీ పేర్ అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిందే లాక్ అని అర్థం చేసుకోవాలా. క్రియేట్ కీ పేర్ అంటే, బాబు నీ సర్వర్కి ఒక లాక్ తయారు చేసుకోమా అని అడుగుతున్నాడు వాడు. ఎస్, ఇట్లా నీ సర్వర్కి ఒక లాక్ తయారు చేసుకోమా అని అడుగుతున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు జనరల్గా ఈ క్రియేట్ కీ పేర్ అనేది మనం ఎలా తయారు చేయాలి సార్, నేను చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్రియేట్ కీ పేర్. క్రియేట్ కీ పేర్ అంటే, కీ పేర్ అంటే ఏం సార్, లాక్ అని అర్థం. ఏ లాక్ సార్, సర్వర్ కేసే లాక్ని కీ పేర్ అంటాడు. ఎక్కడ, ఏడబ్ల్యూఎస్లో సర్వర్ కేసే లాక్నే కీ పేర్ అంటాడు, ఏడబ్ల్యూఎస్లో. ఆ కీ పేర్ అనేది ఎలా తయారు చేయాలా, మనమే జస్ట్ ఆ క్రియేట్ కీ పేర్ అనే బటన్ ప్రెస్ చేస్తే అది అడిగిద్ది, బాబు ఈ క్రియేట్ కీ పేరు తయారు చేస్తున్నావు కదా, అంటే అది ఫైలే బాబు, ఆ ఫైల్కి ఒక నేమ్ ఇవ్వు అంటది అది. అప్పుడు మనం ఏం చేస్తామంటే సర్వర్ లాక్ అని పేరు, అంతే. సర్వర్ లాక్ అని పేరు ఇస్తాం. సర్వర్ లాక్ అని పేరు ఇచ్చిన వెంటనే ఫైలే అది, ఆ ఫైలు మన మన ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అయ్యింది. సర్వర్ లాక్ అనే ఫైల్ మన డౌన్లోడ్. అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా సర్వర్కి ఒక లాక్ పడేసిద్ది అది, అంతే. స్పష్టంగా సర్వర్కి ఒక లాక్ వేస్తుంది, అంతే. లాక్ అంటే ఏంది, ఫైలే. ఎస్, ఫైలే. లాక్ అంటే ఫైలే. అది సర్వర్కి ఆ ఫైల్ అటాచ్ చేసేసి ఆ ఫైల్ని కూడా మనకి డౌన్లోడ్ రూపంలో మనకి ఇచ్చేస్తుంది, డౌన్లోడ్ ఫోల్డర్స్లో. ఎవరు, ఏడబ్ల్యూఎస్. అర్థం కాలేదు సార్ మీరు చెప్పేది, మళ్ళీ ఒకసారి స్పష్టంగా వినండి. మీరు యాక్చువల్గా నోట్బుక్ ఉండాలి, మీ దగ్గర పెన్ ఉండాలి, లేకపోతే ఈ కోర్సు వేస్టే, ఈ లైవ్ వేస్టే, మీ డబ్బులు వేస్టే, మొత్తం వేస్ట్. టైం అసలు వృధా. డబ్బులు పోతే తిరిగి వస్తాయి, టైం పోతే తిరిగి రాదు. మనిషి జుట్టు ఊడిపోతుంది కానీ ఉద్యోగాలు లేక సతమతం అయ్యి నాన్సెన్స్ పనులు చేసుకుంటా 15,000కి ఉద్యోగం చేస్తున్నారు, ఎంసీఏ కంప్లీట్ అయ్యి కూడా. పిచ్చి పడుతుంది వాళ్ళకి అట్లాంటి. కాబట్టి తప్పులు చేయబాకండి దయచేసి. ఓకే. సరే, ఓకే. సార్ ఇదేంటి సార్, ఇది కీ పేరు అన్నారు కరెక్టే, అసలు ఏంటి ఈ గొడవ? ఏం లేదు, వాడు కీ పేరుని ఎందుకు అన్నాడంటే, చూడండి ఒకసారి ఒకసారి. ఇప్పుడు యాక్చువల్గా మనకి లాక్ ఉంటుంది కదా. ఎస్, దిస్ ఇస్ అ లాక్ అని మనం అంటున్నాం. ఓకే. ఇప్పుడు ఈ లాక్ అనే దాని నుంచే మనం కీ కూడా తయారు చేసుకుంటాం. ఎట్లా, లాక్ ఉంటుంది, కీ ఉంటుంది. కీ అంటే ఏం సార్, పాస్వర్డ్. దీన్ని కీ అంటాడు వాడు. అయితే వాడేమన్నాడంటే, ఇది ఫస్ట్ ఐటమ్ కదా, ఇది రెండో ఐటమ్ అనుకున్నాడు. లాక్ అనేది ఒక ఐటమ్, కీ అనేది ఒక ఐటమ్, రెండు ఐటమ్స్ కదా. కాబట్టి వాడు ఏమన్నాడంటే పెయిర్ అన్నాడు. ఓహో, పెయిర్. దాన్ని మొత్తాన్ని కలిపి వాడు భాషలో కీ పేర్ అన్నాడు. ఇదే కన్ఫ్యూజన్. ఏడబ్ల్యూఎస్ మొత్తం ఆ టెర్మినాలజీలో కల్లా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే కీ పేరే. ఇది చెప్పడానికి చేత కాదు కొంతమందికి, ఇది అసలు వినటానికి కూడా చేత కాదు. కాబట్టి మీరు చాలా స్పష్టంగా నేర్చుకోండి. కీ పేర్ అంటే ఏం లేదు, ఒక సర్వర్కి పెట్టే లాకు, ఒక సర్వర్కి పెట్టిన లాక్ను ఓపెన్ చేయడానికి ఉపయోగించే కీ. దీన్నే మనం కీ పేర్ అంటాడు. ఎవరు, ఏడబ్ల్యూఎస్లో. మనం లాకు కీ అనకూడదు, అనొచ్చు, మన ఇష్టం. టెర్మినాలజీ మాత్రం కీ పేర్. బట్ కీ అంటే ఏం సార్, పాస్వర్డ్. లాక్ ఎప్పుడు తయారు చేయాలి సార్, సర్వర్ తయారు చెప్పుడే. మరి పాస్వర్డ్ ఎప్పుడు తయారు చేసేయాలి సార్, సర్వర్ తయారు చేసి ఆ లాక్ను దానికి సెట్ చేసి ఆ తర్వాత మనం పాస్వర్డ్ని తయారు చేయాలి. ఆ తర్వాత మనం పాస్వర్డ్ని తయారు చేయాలి. అది స్టోరీ యాక్చువల్గా. సరే, ఓకే. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే మనకి, చూడండి, చెప్పాను కదా ఈ స్టోరీ. ఎస్ ఎస్, ఇక్కడ ఇక్కడ ఎస్, క్రియేట్ కీపర్ అని ఉంటుంది. అక్కడ ఒక లాక్ అనేది మనం సెట్ చేయాలి. సో ఇక్కడ దాకా మనం ఫస్ట్ ఇక్కడ దాకా చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో వేరేది చూద్దాం. పేరు దాకా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళి, సారీ, ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళండి. గో టు ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి చూడండి, నేను ఏడబ్ల్యూఎస్లోకి వెళ్తున్నా. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి వెళ్దాం, తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. కీ అనేది నెక్స్ట్ లెవెల్. సైన్ ఇన్కి వెళ్ళండి.
సైన్ ఇన్. ఓకే. నెక్స్ట్ సైన్ ఇన్. సో మనం ఇప్పుడు యాక్చువల్గా సర్వర్లోకి సర్వర్ని తయారు చేయడానికి క్లౌడ్లోకి లాగిన్ అవుతున్నాం. ఓకే. సో నేను ఆల్రెడీ 788 812 711 812. ఓకే, చేసేసాను. ఇది ఓటీపీ లాగా అనమాట. మనం ఎప్పుడైనా లాగిన్ అవ్వాలంటే ఓటీపీ లాగా దీన్నే మనం ఏమంటాం అంటే ఎంఎఫ్ఏ అంటాం. సరే, ఓకే. ఇది యాక్చువల్గా ఇట్లా వస్తుంది. దిస్ ఇస్ అన్ AWS అకౌంట్. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత సర్వర్ తయారు చేయాలంటే EC2కి వెళ్ళాలి. ఈసీ టూకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇన్స్టాన్సెస్. నెక్స్ట్ లెవెల్లో ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అవుతుంది కదా. ఎన్ని సర్వర్లు ఉన్నాయని చెప్తుంది, 0. ఓకే. మరి సార్, ఇప్పుడు ఇన్స్టెన్స్ని ఎక్కడ తయారు చేయాలి సార్? ఇది లాంచ్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అంటే మీకు తెలుసు, సర్వర్ అని అర్థం. ఇన్స్టెన్స్ అంటే ఏంది? సర్వర్. క్రియేట్ సర్వర్ అని ఉంటుంది ఇక్కడ. లాంచ్ సర్వర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. లాంచ్ సర్వర్ మీద క్లిక్ చేయండి. ఓకే, చేశారు. సో చేసిన తర్వాత ఆ సర్వర్కి మనం పేరు ఇవ్వాలని చెప్పాను కదా, ఏబిసి బ్యాంక్. సర్వర్ నేమ్ అది ఏబిసి బ్యాంక్ సర్వర్ ఇది. ఓకే. అయితే ఆ సర్వర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వేయాలి? అది అమెజాన్ లైనెక్స్ వేస్తావా, ఉబుంటూ వేస్తావా, విండోస్ వేస్తావా, రెడ్ హాట్ లైనెక్స్, నీ ఇష్టం. అది క్లయింట్ ఇష్టం. అర్థమైందా? నీ ఇష్టం కాదు, క్లయింట్ అడుగుతాడు. ఏ బాబు, నాకు అమెజాన్ లైనెక్స్ ఏమంటాడు ఒక క్లయింట్. లేదు లేదండి, నాకైతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఇంకో క్లయింట్, వాడి ఇష్టం అది. ఎస్, అట్లా అనమాట. అంటే కొంతమంది ఆ విధంగా అడుగుతారు, కొంతమంది అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ అమెజాన్ లైనెక్స్, రెడ్ హాట్ లైనెక్స్. గతంలో ఉబుంటూ, రెడ్ హాట్ లైనెక్స్, అమెజాన్ లైనెక్స్. ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ ఏంటంటే అమెజాన్ లైనెక్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అమెజాన్ లైనెక్స్. దిస్ ఈజ్ ఎ లైనెక్స్ ఫ్లేవర్. తర్వాత నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసారా, ఇన్స్టాన్స్ టైప్. ఓకే, ఇన్స్టాన్స్ టైప్ అంటే ఏంది? CPU ర్యామ్. కాబట్టి మనకి 1 కోర్ CPU, 1 GB ర్యామ్. ఓకే, ఫైన్. కిందకి వెళ్ళిన తర్వాత ఎస్, చూసారు ఇప్పుడు బాబు సర్వర్కి లాక్ పెట్టుకోమా అంటుంది. దాన్నే మనం కీ పేర్ అంటాం. అందుకని లాగిన్ అయ్యాడో చూసావా? ఎస్, లాగిన్ అని. కీ పేర్ని సెలెక్ట్ చేసుకో అన్నాడు. కీ పేర్ని సెలెక్ట్ చేసుకో అని చెప్పిన తర్వాత వాడు ఏం చేశాడో తెలుసా? చూడండి, యాక్చువల్గా ఇది కీ పేరు అనేది ఆప్షన్. ఇక్కడ ఏమన్నాడు? క్రియేట్ ఏ న్యూ కీ పేర్. ఓహో, ఒక కొత్త కీ పేరుని తయారు చేసుకో నువ్వు అంటున్నాడు. ఆహా, కొత్త కీ పేరు తయారు చేయాలంటే ఏం చేయాలి? దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడు? ఆల్రెడీ సర్వర్ మనం తయారు చేస్తున్నాం, మధ్యలోకి వచ్చిన తర్వాత సర్వర్కి లాక్ పెట్టేసాను. లాక్ అంటే ఏంది? ఇది లాక్, ఇది పెట్టేసేయమంటున్నాడు. దాని పేరే మనం కీ పేరుగా ఇచ్చాడు. ఎవరు? AWS. జస్ట్ నువ్వు ఇక్కడ కానీ క్లిక్ చేస్తే, చూసారా, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఏమని అడిగింది తెలుసా? బాబు, ఈ లాక్ అనే దానికి పేరు ఇవ్వమ్మా అంటుంది. దాన్నే మనం ఏమంటాం? కీ పేర్ నేమ్. దాన్నే మనం కీ పేర్ నేమ్, దాన్నే లాక్ అంటాం, సర్వర్కి పెట్టే లాక్. అది ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్. నాకు అర్థమయ్యేలాగా అట్లా రాసుకున్నా, ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్. అది లాక్ అంతే. జస్ట్ ఎప్పుడైతే నేను క్లిక్ ఇలా చేశానో, క్రియేట్ కీ పేర్ అన్నాను కదా, ఎస్, క్రియేట్ కీ పేర్ అని ఇలా ప్రెస్ చేసిన వెంటనే, ఒక కీ పేరు అనేది ఇలా ప్రెస్ చేసిన వెంటనే చూసావా, సర్వర్కి లాక్ అటాచ్ అయినట్టు మనకు చూపిస్తుంది. ఎస్, సర్వర్కి ఇది లాక్, ఈ లాక్ అటాచ్ అయింది. ఇక అంతే, అయిపోయింది. అయితే ఈ లాకే ఫైల్ రూపంలో మన ల్యాప్టాప్లో కూడా సేవ్ అయ్యింది అనమాట. అదే ఇక్కడ కనపడేది, డౌన్లోడ్లో కనపడుతుంది. ఇది ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ కనపడింది, చూసారా? ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ అనేది కనపడుద్ది. సరే, ఎక్కడ ఉంది సార్ అది? అది డౌన్లోడ్స్ ఫోల్డర్లోనే. అంటే లాక్ అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనం బయట చూసినట్లుగా లాక్ కీస్ అట్లా ఉండవును. ఇది ఒక ఫైల్ మాదిరి ఉంటుంది అంతే. అంటే ఈ ఫైల్ మాదిరి ఈ సర్వర్కి అటాచ్ అయింది. అటాచ్ అయిందని మీరు ఎలా చెప్తారు సార్? ఇదిగో
కీ పేర్ నేమ్ ఏది అటాచ్ అయింది? ఏబిసి సర్వర్ లాగ్. ఓకే, దాని ఒరిజినల్ ఫైల్ ఎక్కడ ఉంది? మన డెస్క్టాప్, మన డౌన్లోడ్స్లో ఉంది అది. మన డౌన్లోడ్ ఏం డెస్క్టాప్ మీద తెచ్చుకోలేము, తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడ ఉంది అది? డౌన్లోడ్స్. వెళ్ళండి, డౌన్లోడ్స్కి వెళ్ళండి. గో టు డౌన్లోడ్స్. అంటే లాక్ అనే ఫైల్ని మీరు చూడాలి, అందుకోసం గో టు డౌన్లోడ్స్. చూసారా? ఇది ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్. ఇది ఒక ఫైలే అంతే. ఏబిసి కంట్రోల్ X, కంట్రోల్ V, అంతే అయిపోయింది. కంట్రోల్ X, కంట్రోల్ V, ఇది స్టోరీ. అంటే ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్కి లాక్ అయిపోయింది అంతే. ఇప్పుడు నేను చెప్పేది ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఇది సర్వర్ అనుకుంటే ఆ సర్వర్కి లాకే ఈ ఫైల్ ఇలా అటాచ్ అయిపోయింది. ఓకే, ఏ సర్వర్ ఇది? లైన్ X. మనం తయారు చేసింది లైన్ X సర్వర్. లాక్ సెట్ అయింది. దిస్ ఇస్ లాక్. ఓకే, దీన్నే ఇంకో భాషలో వాడు ఏమంటాడంటే కీ పేర్. ఎవరు? AWS, మంద కాదు, AWS ఇది యాక్చువల్గా. ఓకే, లాక్. బాగుంది. లాక్ అంటే ఏంటి సార్? ఫైలే అంతే, అది మన దాంట్లో. ఓకే, సరే సార్, బాగానే ఉంది. ఈ లాక్ అనేది దీనికి అటాచ్ అయినట్టు మనకు ఎలా తెలుస్తుంది? చేస్తారు కదా ఇక్కడ. ఇక్కడ దాకా ఇంతటి వరకు ఇది లేదు, కీపేర్లో ఇది లేదు, ఇప్పుడు వచ్చేసింది అట్లా అనమాట. ఓకే సార్, ఇంకో లాక్ తయారు మీ ఇష్టం. ఎన్ని లాక్స్ అయినా తయారు చేసు, కానీ సర్వర్కి ఎన్ని లాక్స్ ఉంటాయి సార్? ఒకటే ఒక లాక్. సరే సార్, ఓకే. ఇప్పుడు ఇది లాక్ అనేది అయిపోయింది కాన్సెప్ట్. లాక్ అనే కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత కొంచెం కిందకి వచ్చేసి లాస్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సర్వర్లు కావాలో చూసుకోండి. లాంచ్ కొట్టండి. లాంచ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. లాంచ్ అనే బటన్ మీద క్లిక్ చేసి అయిపోయింది. ఓకే, గుడ్. సో ఇప్పుడు లాంచ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సర్వర్ తయారైందా లేదా చూడండి. సర్వర్ తయారు చేయిందా లేదా చూడండి. యాక్చువల్గా ఎస్. ఇక్కడ రన్నింగ్ సర్వర్లోకి వెళ్తే మనకు రిఫ్రెష్ కొట్టండి. ఎందుకు రిఫ్రెష్ కొట్టాలి సార్ అంటే ఇది GUI, ఎన్విరాన్మెంట్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి ప్రతి యాక్షన్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం అక్కడ ఇదిగోండి చూడండి, ప్రతి ప్లేస్లో ఇలాంటి ఆప్షన్ ఇస్తాడు AWS వాడు. దాన్నే మనం రీఫ్రెష్ బటన్ అంటాం. ఈ రీఫ్రెష్ బటన్ చేస్తే గానీ, చూసారా, రీఫ్రెష్ బటన్ చేసిన వెంటనే మనకు అప్డేట్ అయింది సర్వర్ డీటెయిల్స్. దిస్ ఇస్ ఏబీ బ్యాంక్ సర్వర్, దిస్ ఇస్ ఇన్ రన్నింగ్ స్టేట్ అని చెప్తుంది. సార్ AWSలో నేను మీరు చెప్పారు పబ్లిక్ IP అడ్రస్ ఉంటుంది, అది చూపిస్తారా? ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇదిగో జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా అన్న వెంటనే ఇదిగో చూసావా, పబ్లిక్ IP అడ్రస్ ఉంటుంది, ప్రైవేట్ IP అడ్రస్ కూడా ఉంటుంది. మనకు కూడా అంతే, ల్యాప్టాప్కి పబ్లిక్ IP అడ్రస్, ప్రైవేట్, రెండు చూసాం నిన్న మనం, ప్రైవేటు పబ్లిక్. అర్థమైంది? దీని సర్వర్ కూడా అంతే, ప్రతిదానికి అంతే. ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది సర్వర్కి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్వర్. బట్ అది నిన్నటి క్లాస్. ఈ రోజు క్లాస్ ఏంది? ఒక ఒక సర్వర్కి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి? సెట్ చేసేసాం, అయిపోయింది. సరే సార్, ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఈ సర్వర్కి పాస్వర్డ్ సెట్ చేశాను. ఇది సర్వర్, ఏబిసి బ్యాంక్ సర్వర్. ఆయన అన్నాడు, అరే బాబు ఏబిసి బ్యాంక్ వెబ్సైట్ డిప్లాయ్ చేయ దీంట్లో అన్నాడు. ఎవరు? ఏబిసి బ్యాంక్ వాళ్ళు చెప్పారు. నా రిక్వైర్మెంట్ అది. మరి ఏబిసి బ్యాంక్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఏబిసి బ్యాంక్ అనే సర్వర్లో డిప్లాయ్ చేయాలా అప్లికేషన్, వెబ్సైట్ ఏదో సంథింగ్ అప్లికేషన్. అలాంటి కేసులో మరి సర్వర్కి లాగిన్ అవి మరి మనం చెక్ చేసుకొని ఆ తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత కూడా వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ మనం చెక్ చేసుకొని కానీ వాడాలి. మరి సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే ఎట్లా? ఆల్రెడీ ఈ సర్వర్ లాక్ అయిపోయింది కదా. ఈ సర్వరు లాక్ అయిపోయింది, దీనికి ఒక కీ పేరు కూడా ఉంది. కిందకి వెళ్తే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది ఒక కీ నేమ్ ఇది. మరి లాక్ అయిన ఈ సర్వర్ని ఓపెన్ చేయాలంటే కీ కావాలా, పాస్వర్డ్ కావాలా. అప్పుడు AWSని అడిగా, అమ్మా AWS పాస్వర్డ్ అనేది దీనికి సెట్ చేశాను, సారీ లాక్ అనేది దీనికి సెట్ చేశాను. ఇప్పుడు ఐఎమ్ అనేబుల్ టు లాగిన్ టు దిస్ మిషన్, వాట్ షుడ్ ఐ డూ అని AWSని అడిగా. అప్పుడు AWS చెప్పింది, ఏం లేదు నాయన, నువ్వు ఏదైతే లాక్ తయారు చేసావో ఆ లాక్ ఉపయోగించి కీ కూడా తయారు చేసుకో, ఎందుకంటే దాన్ని ఓపెన్ చేయడానికి కీ అవసరం. అమ్మ అది నేనే తయారు చేయాలా, నువ్వే తయారు చేసుకోవాలా? ఎట్లా అది? నేను ఒక టూల్ ఇచ్చా, మార్కెట్లో ఉంది, ఆ టూల్ ఉపయోగించి నువ్వు పాస్వర్డ్ తయారు చేసుకోండి. ఆహా, టూల్ ఉపయోగించి పాస్వర్డ్ చేయొచ్చు. ఎలాగా? చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా దిస్ ఇస్ అ లాక్, ఇది సర్వర్ లాక్ యాక్చువల్గా. ఇదేంటిది? సర్వర్ లాక్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ అ సర్వర్ లాక్. ఓకే, ఇది ఎక్కడుంది? మన డెస్క్టాప్ మీద ఉంది. ఓకే,
ఏ సర్వర్ అది? ఏబిసి బ్యాంక్ సర్వర్. ఏబిసి బ్యాంక్ సర్వర్, ఓకే ఫైన్, బాగుంది. ఈ లాక్ నుంచి పాస్వర్డ్ తయారు చేయడానికి మళ్ళీ ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఉపయోగించి మనం పాస్వర్డ్ని తయారు చేస్తాం. సార్ ఆ టూల్ ఉపయోగించి పాస్వర్డ్ ఎలా తయారు చేస్తారు సార్? ఏం లేదు, ఈ ఫైల్ని ఈ టూల్కి ఇన్పుట్గా ఇస్తా. అప్పుడు ఆ టూల్ ఏం చేసిద్దంటే పాస్వర్డ్ని జనరేట్ చేసిద్ది. ఓకే, దిస్ ఇస్ ద టూల్ విచ్ ఇస్ యూజ్డ్ టు జనరేట్ ఎ పాస్వర్డ్ ఫర్ యువర్ లైనెక్స్ మిషన్. లైనెక్స్ మిషన్కి పాస్వర్డ్ జనరేట్ చేయడానికి ఉపయోగించే టూల్ అది. ఓహో, ఆ టూల్లో మనం లాక్ ఇస్తే అయిపోతుంది సార్, అంతే. లాక్ అనేది ఏంది? ఫైల్ మాదిరే. ఎప్పుడైతే ఈ లాక్ అనేది ఫైల్ మాదిరి ఇక్కడ ఉందో, ఎస్, we need to provide this lock into this tool so that this tool will generate a password for us. ఈ టూల్ అనేది మనకు పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. ఎస్, అవుట్పుట్ ఏంటి? పాస్వర్డ్ అల్టిమేట్గా. ఎస్, వాట్ ఈస్ దిస్ టూల్? ఎస్, దిస్ ఇస్ దిస్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ ఏ పాస్వర్డ్. దిస్ ఇస్ ద టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ పాస్వర్డ్. మీరు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ఎస్, యూ కెన్. సో ఒక ఒక టూల్ ఉపయోగించి మనం పాస్వర్డ్ తయారు చేద్దాం అన్నాం కదా. మరి ఏ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో ఇలాగా పాస్వర్డ్ చేయడానికి అంటే? ఆ టూల్ పేరే పియుటిటివై, పట్టి కీజన్. పట్టి కీజన్ ఈజ్ ఎ టూల్. ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ టూల్ టు జనరేట్ ఎ పాస్వర్డ్, టు క్రియేట్ ఎ పాస్వర్డ్. ఒక పాస్వర్డ్ని జనరేట్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా మనం ఈ టూల్ వాడాలి. ఏ టూల్ సార్ అది? పట్టి కీచెన్. సార్ మరి పట్టి కీచెన్ మన దాంట్లో ఉంటుందా ల్యాప్టాప్లో? నో 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 నో. మనం ఇన్స్టాల్ చేసుకోవాలా. ప్రాక్టీస్ చేసేది మనమే కాబట్టి మనం ఇన్స్టాల్ చేసుకోవాలా. ఐటీలో అయితే నో, మనం జస్ట్ ఒక టికెట్ రేజ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేస్తారు, అంతే. మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎనీ డిస్క్ తీసుకొని లేకపోతే ఇంకోటి తీసుకొని వాళ్ళు చేస్తారు. తెలివితేటలు ఉపయోగించి అంతా నాకు తెలుసు అని చెప్పేసి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామనుకో, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ టుమారో, బాయ్, అంతే, ఇక అయిపోయింది సీన్. అట్లా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏ పని చేయాలో అక్కడ రాసిస్తారు మనకు ముందే. ఇదిగో ఈ ఈ సమస్య వస్తే వీళ్ళని కన్సల్ట్ అవ్వాలా, దిస్ ఈజ్ హిస్ ఫోన్ నెంబర్, దిస్ ఈజ్ హర్ ఫోన్ నెంబర్, అట్లా ఇస్తారు మనకు ఫోన్ నెంబర్లు, మెసేజ్లు, లేకపోతే ఈమెయిల్స్ అవన్నీ ఇస్తారు. అవన్నీ ఇచ్చిన తర్వాత అట్లా ఫాలో అవ్వాలి మనం, అంతే. అంతేగాని మన పాడికి మనం సొంతగా ఏది చేయకూడదు. ఓకే సార్, బాగుంది. మరి ఇప్పుడు ఈ టూల్ అనేది మనం ఇప్పుడు చేయాలంటారా? మనమే చేసుకోవాలి నాయన. మనం ప్రాక్టీస్ చేసుకున్నాం కాబట్టి ఈ టూల్ని మనమే చేస్తాం. ఏ టూల్ సార్ అది? పట్టి కీజన్. సరే. సో అసలు ఏంటి గొడవ? ఏంది పట్టి కీజన్ అనే గొడవ అంటే? ఎస్, చూడండి యాక్చువల్గా అసలు ఏంటి పట్టి కీజన్ అంటే? చూడండి, ఎందుకు ఈ పట్టి కీజన్ టూల్ అంటే దేనికంటే, ఓకే, ఎస్, ఎస్ బాస్. సో పియుటిటివై, పట్టి కీచెన్, పట్టి కీచెన్, ఎస్, పట్టి కీచెన్. అసలు ఏంటయ్యా ఇదంటే, ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ టూల్. ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టూల్, అంతే. లేదు నాకు అర్థం కాదు సార్, ఇట్ ఈస్ ఎ టూల్ అనుకోండి. ఇట్ ఈస్ ఏ టూల్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టూల్? సో విచ్ ఈస్ యూజ్డ్ టు create a password for the Linux server, which is used to create a password for the Linux server, Linux machine. Yes, yes. లైనక్స్ మిషన్కి పాస్వర్డ్ తయారు చేయడానికి దీన్ని వాడతాం. తయారుగా అది జనరేట్ అనకూడదు సార్? అను, నో ప్రాబ్లం. క్రియేట్, క్రియేట్ ఆర్ జనరేట్ a న్యూ పాస్వర్డ్ ఫర్ ద లైనక్స్ మిషన్. పాస్వర్డ్ లైనక్స్ మిషన్ సెట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? బట్ ఈ టూల్ ఎక్కడ ఉంటుంది? ఎస్, పట్టి కీచెన్ టూల్ ఈజ్ అవైలబుల్. Patti keygen tool is available in patti.org వెబ్సైట్. ఓకే, ఆ వెబ్సైట్లో ఉంటుందా? అవును, ఎస్. సో అప్పుడు మనం ఏం చేయాలా? వి మస్ట్ డౌన్లోడ్ అండ్ వి మస్ట్ ఇన్స్టాల్ దిస్ టూల్ ఇంటూ యువర్ ల్యాప్టాప్, నీ ల్యాప్టాప్లో. సో కంపెనీలో ఏం చేస్తారు? వాళ్ళే తీసుకొని నీ ల్యాప్టాప్లో మొత్తం సెటప్ అంతా వాళ్ళు చేస్తారు, నీకు సంబంధం లేదు. బట్ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనమే చేసుకోవాలి ఇదంతా. ఓకే, వీ మస్ట్ డౌన్లోడ్, వీ మస్ట్ ఇన్స్టాల్ దిస్ టూల్ ఇన్ టు యువర్ ల్యాప్టాప్. అది ఉండే ప్లేస్ ఏంది? patti.org వెబ్సైట్. ఆ వెబ్సైట్లో ఉంటుంది. పట్టి కీచెన్ ఈజ్ ఎ టూల్, ఈజ్ ఎ సాఫ్ట్వేర్, అంతే. ఇది ఒక సాఫ్ట్వేర్, అంతే.
దానిని మనం ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగిస్తాం అంతే. ఓకే సార్, ఇదంతా అర్థమైంది మాకు. సరే, ఇప్పుడు దీనివల్ల మీరు ఏమంటారంటే పాస్వర్డ్ వచ్చింది అంటారు దేనికి, సర్వర్కి. అవును, ఎస్. చూడండి యాక్చువల్గా ఇప్పుడు స్టోరీ, అసలు స్టోరీ ఇప్పుడు మనం మొదలు పెడదాం. ఎట్లా అంటే ఇప్పుడు దాకా మీకు అర్థమైంది, ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక సర్వర్ని మనం తయారు చేసేటప్పుడు, ఇది సర్వర్, ఇది లైనక్స్ సర్వర్. ఈ లైనక్స్ సర్వర్ మనం తయారు చేసేటప్పుడు మనం ఇప్పటికే చెప్పాం, ఒక లాక్ అనేది సెట్ చేసాం దానికి. ఇది లాక్. ఎట్లుంటుంది లాక్, తెలుసు కదా లాక్. ఈ లాక్ను ఉపయోగించి మనం పాస్వర్డ్ జనరేట్ చేయాలి. ఈ పాస్వర్డ్ జనరేట్ చేయడానికి మనం ఒక టూల్ ఉపయోగిస్తాం. ఆ టూలే పట్టి కీ జెన్ టూల్. ఆ టూలే పట్టి కీ జెన్ టూల్. యాక్చువల్గా అది లాక్ అనేది ఏంటి, ఒక ఫైల్ యాక్చువల్గా. ఓకే, ఎక్కడ ఉంటుంది ఇది, మన డౌన్లోడ్స్లో, మన ల్యాప్టాప్ డౌన్లోడ్స్లో లోడ్ అయింది ఇది. లోడ్ అవ్వటమే కాకుండా దీనికి అటాచ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఎస్, దీనికి అటాచ్ అయిపోయి ఉంటుంది. అదే కాపీ మనకి డౌన్లోడ్లో కూడా ఉంటుంది అనమాట. దట్ మీన్స్ వాట్, ఏ ఫైల్. By using this file, by using this log file, I can create a password for the server. ఆ ఫైల్ అనేది దీనికి ఈ టూల్కి ఇన్పుట్గా ఇస్తే, ఈ టూల్ అనేది ఆ ఫైల్ని తీసుకొని, అంటే లాక్ అనే ఫైల్ని తీసుకొని పాస్వర్డ్ని జనరేట్ చేస్తుంది. పాస్వర్డ్ అనేది కూడా, అది కూడా ఒక ఫైలే. ఎస్ ఎస్, పాస్వర్డ్ ఈజ్ ఆల్సో ఏ ఫైల్. కీ, లాక్ ఈజ్ ఆల్సో ఏ ఫైల్. అర్థమైందా? వీటితో వర్క్ చేయడానికి మనం టూల్ ఉపయోగిస్తాం. ఆ టూలే పట్టి కీచెన్ టూల్. మరి పట్టి కీచెన్ టూల్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలా, తప్పదు. అట్లా ఆ టూల్ దానికోసం మాత్రమే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ? ఎస్, డిఫికల్టీ ఉందా? నథింగ్. నో సార్. నథింగ్. ఎస్ ఎస్, ఇది క్లియర్. ఫైల్ మాత్రం, అంతే. సో దీన్ని ఇంకో భాషలో మనం లాక్ అంటాం. ఎస్, ఈ లాక్ అనే ఫైల్ ఉపయోగించి మనం కీ తయారు చేస్తాం. ఆ తయారు చేయడానికి ఒక టూల్ వాడతాం. ఆ టూల్ పేరే పట్టి కీ జెన్. పుట్టి ఆర్ పట్టి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కొంతమంది పుట్టి అంటారు, కొంతమంది పట్టి అంటారు, ఏదైనా ఒకటే భాష. సరే సార్, ఓకే. ఈ టూల్కి మనం ఈ ఫైల్ అనేది ఇన్పుట్గా ఇస్తే అప్పుడు ఏం జరిగింది, ఆ టూల్ తీసుకొని నువ్వు ఇచ్చిన ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది. అదేంది అవుట్పుట్, పాస్వర్డ్. ఓకే, అంటే ఈ లాక్కి సంబంధించిన పాస్వర్డ్ ఇది. ఖచ్చితంగా దీన్ని ఈ ఈ ఈ సర్వర్ను ఓపెన్, ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి. అంతే కదా, మీరు ఎప్పుడైనా మీరు ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు లేదా మీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు లాక్ చేసింది అనుకో, దానికి మీ దగ్గర ఉంటే కానీ లోపలికి వెళ్ళారు, అదర్వైజ్ ప్రాబ్లం. అయితే మనకి జనరల్ లైఫ్లో అలా ఉంటుంది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీలో ఇట్లా ఒక సర్వర్ని తయారు చేయటం, ఆ సర్వర్కి లాక్ పెట్టేసేయటం, ఆ లాక్ ఉపయోగించి, ఆ లాక్ అంటే ఫైల్ కాబట్టి ఆ ఫైల్ను ఉపయోగించి పాస్వర్డ్ తయారు చేయటం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్. ఏ టూల్ అది, పట్టి కీచెన్. సరే, బాగుంది. పాస్వర్డ్ అవన్నీ ఉన్నాయి. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఒకటి చెప్తున్నాను. ఏదైనా ఒక సర్వర్కి మీరు లాగిన్ అవ్వాలి అనుకుంటే దానికి ఖచ్చితంగా పాస్వర్డ్ కావాలి అనుకోండి. ఆ తర్వాత పాస్వర్డే కాకుండా దానికి ఖచ్చితంగా ఏం కావాలి ఫ్రెండ్స్, పాస్వర్డ్ కాకుండా ఒక సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే ఐపీ ఐపీ అడ్రస్ కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ అన్ ఐపీ అడ్రస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఐడెంటిఫై ఎ సర్వర్. ఒక సర్వర్ని ఐడెంటిఫై చేయడానికి ఐపీ అడ్రస్ కావాలా. ఓకే, తర్వాత ఏం కావాలా, సర్వర్ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ కావాలా. సర్వర్ను ఓపెన్ చేయడానికి పాస్వర్డ్, సర్వర్ని రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్. దాన్ని అలా కూడా అనొచ్చు. ఐపీ అడ్రస్కి ఇంకొక ఆల్టర్నేటివ్ నేమ్ ఏంది, వాట్ ఈస్ మీన్ బై ఐపీ అడ్రస్? ఐపీ అడ్రస్ ఈస్ యూనిక్ అడ్రస్ విచ్ ఈస్ యూజ్డ్ టు రీచ్ ద విచ్ ఈస్ యూజ్డ్ టు రీచ్ ద సర్వర్. అంతే, సర్వర్ని రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్ వాడతాం. ఓకేనా? అదేనా, సర్వర్ని ఐడెంటిఫై చేయడానికైనా సర్వర్ని రీచ్ అవ్వడానికైనా ఐపీ అడ్రస్ వాడతాం. పాస్వర్డ్ దేనికి వాడతాం, సర్వర్ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ వాడతాం. అయితే పాస్వర్డ్ ఎలా తయారు చేస్తాం, పట్టి కీచెన్ ద్వారాగా. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఈ వ్యక్తి ఉన్నాడు. సర్వరు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎంత, ఇది ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇక్కడ వచ్చిందా, ఎస్ ఎస్, ఇక్కడ వచ్చిందా. దీన్ని మీరు క్లిక్ చేయాలంటే వాడు ఒక బటన్ ఇచ్చాడు, మీరు వరి అవ్వకుండా బటన్ ఇచ్చాడు. ఏంటో తెలుసా బటన్, ఆ బటన్ చూడండి ఇది.
ఇది 1 minute. ఎస్, చూసారా? ఒక బటన్ ఉంది, ఇదిగో ఆ బటను, ఇది ఈ పాస్వర్డ్ అనేది మీరు డైరెక్ట్గా కాపీ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు, కాపీ అయిపోద్ది. బయట తీసుకొచ్చి పేస్ట్ చేయాలి అంతే. అర్థమైందా? అట్లా అనమాట. ఏదది? ఐపీ అడ్రస్. దేనికది? అంటే అక్కడున్న సర్వర్ ఐపీ అడ్రస్ మనం ఇవ్వాలి, ఇక్కడే సప్లై చేయాలన్నమాట మన ల్యాప్టాప్ నుంచి. సర్వర్ ఎక్కడో ఉంది, దాని ఐపీ అడ్రస్ ఎక్కడో ఉంది. అర్థమైందా? అట్లా. 1 minute ప్లీజ్. ఓకే, గుడ్. ఇది యాక్చువల్గా ఈ సర్వర్ను మనం తయారు చేసాం అనుకోండి. సర్వర్ ఇది ఈ సర్వర్, దాని ఐపీ అడ్రస్ ఇది. ఈ ప్రపంచంలో ఐపీ అడ్రస్ అనేది సేమ్ ఉండదు. ఫోన్ నెంబర్ అనేది సేమ్ ఉండదు. ఆధార్ కార్డ్ అనేది సేమ్ ఉండదు. పాన్ కార్డ్ అనేది సేమ్ ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఐపీ అడ్రస్ అనేది సేమ్ ఉండదు. ఏ సర్వర్కి ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఉంటుంది. బట్ ఈ సర్వర్ ఎక్కడ ఉందా బాబు అంటే ఏడబ్ల్యూఎస్లో ఉంది. ఓకే, ఇక్కడ ఎవరున్నారు మనకి తెలుసు కదా. మనం ఎవరు ఇప్పుడు? హరి. ఇక్కడ ఉండేవాడు హరి, నిన్న ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఈ హరి ఇలా 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 అంటే ఇక్కడ ఇలా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఇది ఇంటర్నెట్. ఆ బాబు హరి, చెప్పమ్మా ఏం కావాలి నీకు? ఎందుకు అసలు ఇంటర్నెట్కి వచ్చావు? ఏం లేదమ్మా, ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ని రీచ్ అవ్వాలి అర్జెంటుగా, రీచ్ అయ్యి లాగిన్ కూడా అవి వర్క్ చేయాలని అన్నాడు. ఎవరు? హరి. అప్పుడు ఇంటర్నెట్ ఏమని తెలుసా? హరి, ఇచ్చోడుగా మంచోడుగా నువ్వు ఏం చేయాలా? అసలు ఆ సర్వర్ ఎక్కడుందో ఏందో నాకు సంబంధం లే. అసలు ఆ సర్వర్ని రీచ్ అవ్వడానికి దాని ఐపీ అడ్రస్ ఇవ్వు. ఆ తర్వాత ఆ సర్వర్కి పాస్వర్డ్ ఉంటుంది, లాక్ ఉంటుంది. ఎస్ ఎస్, ఎక్కడ? సర్వర్కి లాక్ ఉంటుంది. మరి ఆ లాక్ ఓపెన్ చేయడానికి నువ్వు కీ సప్లై చేయాలా. కీ 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 అంటే ఏంది? పాస్వర్డ్. పాస్వర్డ్ అంటే ఏందమ్మా? నా జేబులో ఉండి నీకు నో, అట్లా కాదు. మరి ఎట్లా? ఇప్పుడు కీ అనేది అంటే పాస్వర్డ్ సప్లై చేయాలి. అట్ ద సేమ్ టైం ఐపీ అడ్రస్ ఇది, సర్వర్ ఐపీ అడ్రస్ ఇది. ఈ ఐపీ అడ్రస్ మనం ఇక్కడ ల్యాప్టాప్లోనే సప్లై చేయాలా. ఈ పాస్వర్డ్ అనేది మనం ల్యాప్టాప్లోనే సప్లై చేయాలా. ఆ ల్యాప్టాప్లో సప్లై చేయాలంటే ఇలాగ వెళ్ళిపోయి అమ్మా ఏడబ్ల్యూఎస్ ఇదిగో అంటే కాదు కదా. నో, అట్లా కాదు. మరి ల్యాప్టాప్లో ఏం చేయాలి మనం? ఎస్, ల్యాప్టాప్లో ఇప్పుడు అసలు స్టోరీ మొదలైంది. పాస్వర్డ్ తయారు చేయడానికి పట్టి వాడాం, బాగుంది. మరి ఐపీ అడ్రస్ పాస్వర్డ్ ఇస్తేనే కదా, ఇచ్చి సబ్మిట్ అనే బటన్ నొక్కితే చాలు, మనం వెళ్ళి ఆ సర్వర్కి కనెక్ట్ అవుతాం. మరి ఇప్పుడు ఇంటర్నెట్ని అడిగా నేను, అమ్మా ఇంటర్నెట్, అసలు నీకు పాస్వర్డ్ ఎలాగ సప్లై చేయాలి, ఐపీ అడ్రస్ ఎలా సప్లై చేయాలి అని అడిగా నేను. ఎస్, అప్పుడు అడిగినప్పుడు ఇంటర్నెట్ చెప్పింది, ఏం లేదు బాబు, నీ దగ్గర కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ఉపయోగించి నువ్వు డైరెక్ట్గా సర్వర్ని కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పింది. ఎలాగా? ఐపీ అడ్రస్ ఆ టూల్లోనే ఇవ్వాలా, పాస్వర్డ్ ఆ టూల్లోనే ఇవ్వాలా, అన్నీ ఆ టూల్లో ఇస్తే నువ్వు సబ్మిట్ అయిన బటన్ నొక్కితే ఆ రిక్వెస్ట్ నా దగ్గరికి వచ్చింది, నేను మొత్తం చూసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే కావాల్సిందని చెప్పింది. ఎవరు చెప్పారు? ఇంటర్నెట్ చెప్పింది. ఇప్పుడు మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడానికి ల్యాప్టాప్లో ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడానికి లేదు. అందుకోసం ఒక 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 టూల్ ఉంది, ఆ టూల్ పేరే పట్టి. ఓకే, పట్టి ఈజ్ ఎ మీడియేటర్ టూల్. పుట్టి ఆర్ పట్టి ఈజ్ ఎ మీడియేటర్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ లైనక్స్ మిషన్స్ ఇన్ ఎ సెక్యూర్డ్ వే. సెక్యూర్డ్ వేలో లైనక్స్ మిషన్స్కి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగించే ఒక టూల్ పేరే పట్టి అనే టూల్, పియుటిటివై, పట్టి ఆర్ పుట్టి. పుట్టి ఈజ్ ఎ సాఫ్ట్వేర్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ లైనక్స్ మిషన్స్. లైనక్స్ మిషన్ తోటి కనెక్ట్ అవ్వడానికి పుట్టి వాడతాం. లైనక్స్ మిషన్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి పుట్టి సాఫ్ట్వేర్ వాడతాం. అంటే ఇందాకేంది? ఏ సాఫ్ట్వేర్? పుట్టి కిచెన్, అది పాస్వర్డ్ తయారు చేయడానికి. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ కావాలా? పుట్టి సాఫ్ట్వేర్ కావాలి, ఆర్ పట్టి సాఫ్ట్వేర్ దేనికి? లైనక్స్ మిషన్లోకి లాగిన్ అవ్వడానికి. ఆహా, పట్టి సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది సార్? పుట్టి అంటే పుట్టి.org అన్నారు, మరి పట్టి ఎక్కడ ఉంటుంది? పట్టి ఈజ్ ఆల్సో సేమ్. అసలు పట్టి అంటే ఏంది సార్? మాకు అర్థం కావట్లేదు. చూడండి, టైప్ చేస్తా. పట్టి అంటే ఏంది మాకు అర్థం కాలేదు సార్ అంటే, ఎస్, చూడండి. పట్టి అంటే చాలా మందికి అర్థం కాకపోతే ఇదిగో ఇది చూడండి, నేను రాస్తా.
పట్టి ఆర్ పుట్టి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పట్టి ఈజ్ ఏ mediator tool which is used to Putty is a mediator tool which is used to connect Linux machine. లైనెక్స్ మిషన్ తోటి కనెక్ట్ అవ్వడానికి పట్టీ టూల్ వాడతాం. ఓకే సార్, పట్టీలాగా ఇంకేం టూల్స్ లేవా? సో మెనీ టూల్స్ ఆర్ అవైలబుల్. ఎస్ ఎస్, సో మెనీ టూల్స్ చెప్తా నేను. బట్ పట్టీ సాఫ్ట్వేర్, పట్టీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అంతే, అదొక సాఫ్ట్వేర్. అదేనా, పట్టీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అంతే. పట్టీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఓకే, దేనికి అది అసలు? విచ్ ఈజ్ యూజ్ టు, అదేనా, విచ్ ఈజ్ యూజ్ టు కనెక్ట్ లైనెక్స్ మిషన్. సో కనెక్ట్నే మనం ఏమని పిలుస్తామంటే లాగిన్ అంటాం. కనెక్ట్నే మనం ఏమంటాం? లాగిన్ అంటాం. తర్వాత కనెక్ట్నే మనం అంటాం యాక్సెస్ అంటాం. కనెక్ట్నే మనం ఏమంటాం అంటే ఓపెన్ అంటాం. ఓపెన్ అంటే దీని అర్థం ఏంటంటే, వాట్ ఈస్ పట్టీ అని అంటే, పట్టీ ఈజ్ ఒక సాఫ్ట్వేర్ అమ్మా. దీన్ని ఉపయోగించి మనం లైనెక్స్ సర్వర్కి కనెక్ట్ అవుతాం, లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అవుతాం, లైనెక్స్ సర్వర్లోకి యాక్సెస్ చేస్తాం, లైనెక్స్ సర్వర్ని ఓపెన్ చేస్తాం. 4 ఇచ్చారు కదా, ఎందులో ఏది కరెక్టో? అన్నీ కరెక్టే. ఏదైనా ఉదాహరణ రాయి. లైనెక్స్ సర్వర్ను ఓపెన్ చేద్దామన్నా కరెక్టే, లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలన్నా కరెక్టే. అర్థమైందా? లైనెక్స్ సర్వర్ మీద యాక్సెస్ కావాలన్నా ఇవన్నీ కరెక్టే. అందుకోసం నేనేం చెప్తున్నానంటే చూడండి, ఈ 4 ఒకటే పదం అంతే అంటున్నా, ఒకటే సింగిల్ మీనింగ్ దానికి. మరి 4 ఎందుకు రాశారు సార్? మీరు ఒకటి రాయొచ్చు కదా. అంటే కంపెనీలో ఒక్కొక్కరు ఏమంటే సర్వర్ని యాక్సెస్ చేయంటాడు ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి సర్వర్ని ఓపెన్ చేయంటాడు ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తి సర్వర్తో కనెక్ట్ అవ్వంటాడు ఇంకొక వ్యక్తి, ఇంకో వ్యక్తి ఏమో సర్వర్కి లాగిన్ అవ్వంటాడు. ఈ టెర్మినాలజీ తెలియటం కోసం మనం ఇక్కడ చెప్తున్నాం. అర్థమైందా? లాగిన్ అన్నా, యాక్సెస్ అన్నా, ఓపెన్ అన్నా, కనెక్ట్ అన్నా అంతా ఒకటే టెర్మినాలజీ ఇన్సైడ్ ఐటీ. ఓకే, సరే. ఇప్పుడు సార్ పట్టీ అనేది మీడియేటర్ టూలు. ఆ పట్టీ టూల్లో వి మస్ట్ సప్లై ఐపీ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ సర్వర్ పాస్వర్డ్ ఆల్సో. సో ఇన్సైడ్ పట్టీ వి మస్ట్ సప్లై, ఓకే, ఐపీ అడ్రస్, సర్వర్ ఐపీ అడ్రస్ అండ్ పాస్వర్డ్. సర్వర్ ఐపీ అడ్రస్, పాస్వర్డ్ మనం సప్లై చేయొచ్చు. ఎక్కడ? ఈ పట్టీ టూల్లో. ఎక్కడుంది అసలు ఆ పట్టీ టూల్? చెప్పండి సార్. మా ల్యాప్టాప్ లేదుగా. నో, బై డిఫాల్ట్ మీ ల్యాప్టాప్లో ఉండదు. మరి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా? అసలు ఏ వెబ్సైట్ అది? ఎస్ ఎస్. సో పట్టీ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్. పట్టీ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్. దైనా పట్టీ సాఫ్ట్వేర్ అనేది పట్టీ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ పట్టీ డాట్, ఇది పట్టీ డాట్ వెబ్సైట్. మనం ఏం చేయాలా? వి మస్ట్ డౌన్లోడ్ అండ్ వి మస్ట్ ఇన్స్టాల్. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. ఎక్కడికి వెళ్ళాలా? పట్టీ.org. పట్టీ.orgకి వెళ్తే పట్టీ దొరికింది సార్? దొరికింది. ఓకే, అట్లా అనమాట. పట్టీలో ఏమి ఇవ్వాలి సార్? సర్వర్ ఐపీ అడ్రస్ ఇవ్వాలా, సర్వర్ పాస్వర్డ్ ఇవ్వాలా. పట్టీ ఎక్కడ ఉంటుంది సార్? మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. అక్కడ పట్టీలో ఇచ్చిన పట్టీ ఓపెన్ చేసి, ఇక్కడ పట్టీ అనేది మన ల్యాప్టాప్ నుంచి ఓపెన్ చేసి, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఇది కదా, 65.0.184.22 ప్రెస్ చేసి, పాస్వర్డ్ అనేది ఫైల్ లోపల ఉంటుంది కాబట్టి దీన్ని బ్రౌజ్ చేసుకోవాలా. బ్రౌజ్ చేసుకుని సబ్మిట్ అనే బటన్ నొక్కిన వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి సర్వర్కి వెళ్తాం. ఎలా? అది ప్రాక్టీస్ చూపిస్తారా? చూపిస్తాం, ఇప్పుడే చూపిస్తాం. చూడండి యాక్చువల్గా. సరే, ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్గా ఆ పట్టీ అనే సాఫ్ట్వేర్ని ఫస్ట్ మనం డౌన్లోడ్ చేద్దాం సార్. పట్టీ సాఫ్ట్వేర్ ఎక్కడుంది? డైరెక్ట్గా సో చెప్పాను, పట్టీ.org వెబ్సైట్.
పట్టి డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో చూసారా, పట్టి డౌన్లోడ్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఉందన్నమాట. చూసారా, ఇక్కడ ఉంది. 64 బిట్ కావాలా, 32 బిట్ కావాలా అని అడుగుతుంది. 64 30 బిట్ సార్, ఇదేంటి ఈ గొడవ? 64 30 బిట్ మాకేం అర్థం కాలేదే. అంటే యాక్చువల్గా మన మిషన్ అయినా మన ల్యాప్టాప్ అయినా ఏదైనా 64 ఉంటుంది, 32 బిట్ ఉంటుంది. ఇప్పుడు మా ల్యాప్టాప్ ఏది తెలుసుకోవాలంటే, సపోజ్ నీ ల్యాప్టాప్ గురించి 32 బిట్టా 64 బిట్టా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాలి. ఎట్లా? ఎంఎస్ ఇన్ఫో 32కి వెళ్ళాలి. ప్రెస్ ఎంటర్ బటన్. ఈ ల్యాప్టాప్ 32 బిట్టా 64 బిట్టా అంటే చూసారా, ఇదిగో ఈ ల్యాప్టాప్ ఏ బిట్, ఇదిగో 64. చూసారా ఏంటది? 64. కాబట్టి 64 బిట్ ఇది ఈ ల్యాప్టాప్. కాబట్టి 64 బిట్ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, అంతేగాని 32 బిట్ సెట్ కాదు. అర్థమైనా? 32 బిట్ సెట్ కాదు అంటే ఎట్లా సార్? ఏం లేదు, పట్టి అనేది ఒక మీడియేటర్ టూల్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ 2 ways. 32 బిట్ అవైలబుల్లో ఉంది, 64 బిట్ అవైలబుల్. అంటే మనం ల్యాప్టాప్ 32 బిట్ అయినప్పుడు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్పుడు పనిచేసింది. నీ ల్యాప్టాప్ 64 బిట్ అయినప్పుడు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకో, అప్పుడు పనిచేయటం మొదలుపెట్టింది. అట్లా ముందు ల్యాప్టాప్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే 64 బిట్ అది 30. అట్లా అందుకోసం వీడు ఏం చేశాడు, రెండు పెట్టాడు ఇక్కడ. ఏమని? నువ్వు 64 కావాలా, 32 కావాలా? నేనేం చేస్తాను, డైరెక్ట్గా 64. ఇలా క్లిక్ చేస్తా. చూసావా? ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇదిగో ఇట్లా ఇలా క్లిక్ 64 ఇలా క్లిక్ చేసిన వెంటనే బండి బాగుంటుంది. ఎమ్మటే చదువుతాను తీర్థ బండి మటుకు అంట నేను ఎట్లా తీసుకోనుగా ఆరులో నుంచి తీసుకోవచ్చు నేను ఇది. ఇవి నాకే జారిపోతున్నాయి అది ఎలా అందులోకే అలా ఉండదు రీసెంట్ కొట్టు కాలు కట్టుకోపోదు అలా జారిపోవాలి బండి వేసుకుని టెంపుల్ సాగుతాడు మళ్ళీ ఉహుం. సరే బాబు, క్లాసులు వినండి అయ్యా, తర్వాత అయ్యా, ఇది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ క్లాస్ అయ్యా. మీ ఫ్రెండ్స్ తోటి షాపింగ్లు చేస్తా సినిమాలో థియేటర్లో కూర్చొని వినే క్లాసులు కాదయ్యా. అలాంటి క్లాసులు వేరే ఉన్నాయా? అలాంటి క్లాసులకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోండి. ఇది ఆ క్లాసులు కాదు. ఇది ఏంటంటే సినిమాలకు వెళ్తా, షాపింగ్ మాల్ చేసుకొని ఫ్రెండ్స్తో తిరుగుతా వినేది క్లాసులు కాదు ఇది. క్లాసులు జాగ్రత్తగా వినండి, ప్రత్యేకమైన శ్రద్ధతో. గంట సేపు కూడా నీ లైఫ్ కోసం నువ్వు పట్టించుకోకపోతే జీవితంలో దేనికి పనికిరారు. మన మ్యాచ్ మనం ఆడుకోం, పక్కనోడి మ్యాచ్ చూడాలనుకుంటాం, అది మన పని. ఉం? పక్కనోడి మ్యాచ్ అర్ధరాత్రి 3 గంటల దాకా చూస్తాం, నిద్రపోతాం, ఉదయాన్నే 11 గంటలకు లేస్తాం. అలాంటి యూత్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో. మళ్ళీ సినిమా స్టోరీలు. ఉం? చూసుకోండి జాగ్రత్తగా. షాపింగ్ మాల్ ఏం చేసేటప్పుడు ముందే ప్లాన్ చేసుకుని షాపింగ్ మాల్ చేసుకోవాలా. క్లాసులకు రావడం ఎందుకు బాబు? థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో కూర్చోవాలా, క్లాసులకు వచ్చి థియేటర్లో కూర్చునేది ఏంటి? చూసుకోండి జాగ్రత్తగా. దాని క్లాస్ డిస్టర్బ్ అవుతుంది మీ వల్ల, అది ఇంకేం లేదు. ఓకే, గుడ్. చూడండి జాగ్రత్తగా. సో మనం ఇప్పుడు యాక్చువల్గా 64 బిట్ 32 బిట్. ఎస్. సో చెప్పాం కదా, పట్టి అనేది ఒక సాఫ్ట్వేరు. అది 32 బిట్ మోడల్లో సాఫ్ట్వేర్ ఉంది, 64 బిట్ మోడల్లో సాఫ్ట్వేర్ ఉంది. ఎస్. ఇప్పుడు యాక్చువల్గా 32 బిట్ అనేది సాఫ్ట్వేర్ ఉంది. మనకి ల్యాప్టాప్ వచ్చేసి 64 కాబట్టి నేను 64 బిట్ ల్యాప్టాప్ కాబట్టి నేను పట్టి అనే సాఫ్ట్వేర్ 64 బిట్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. ఎస్ ఎస్. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలా? మన ల్యాప్టాప్లో. ఆ, అంతే. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి, అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో ఎక్కడ ఉంది అది డౌన్లోడ్? యాక్చువల్గా చూడండి ఫోల్డర్లో, ఇది చూసారా, ఇది పట్టి సాఫ్ట్వేర్ 60 ఫిట్ డౌన్లోడ్. అది డౌన్లోడ్స్లోకి వెళ్ళిందా సార్? వెళ్ళింది. చూడండి ఒకసారి. గో టు డౌన్లోడ్ ఫోల్డర్, క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఫోల్డర్కి వచ్చేస్తారు. అంతే, ఇక్కడ ఉంది.
ఓకే సార్, ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా క్లిక్ చేస్తే సరిపోద్దా? క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోద్ది. ఎక్కడ? మన ల్యాప్టాప్లో. ఓకే ఓకే. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఆల్రెడీ నేను పట్టి సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నా, ఉంది నా దగ్గర పట్టి అనే సాఫ్ట్వేర్ ఉంది. ఉన్న సాఫ్ట్వేర్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయలేం. కాబట్టి ఉన్న సాఫ్ట్వేర్ని తీసేసి మళ్ళీ దీన్ని ఇన్స్టాలేషన్ చూపిస్తాను మీకు. ఉందని ఎలా చెప్పగలరు సార్? ఉంది నా దగ్గర. ఎలా? చూడండి, యాక్చువల్గా పట్టి అని కొడితే వస్తుంది, సెర్చ్లోకి వెళ్ళి పట్టి అని కొడితే వస్తుంది. అరే ఉంది సార్, ఉంది. పట్టి సాఫ్ట్వేర్ ఇదే. అర్థమైందా? పట్టి సాఫ్ట్వేర్ ఇదే. సో ఈ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా? ఈ సాఫ్ట్వేర్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ ఎక్కించాలి. ఇదే పట్టి సాఫ్ట్వేర్. పట్టి అంటే ఇట్లాగే ఉంటుంది సార్, ఇట్లాగే ఉంటుంది. ఐపీ అడ్రస్ ఎక్కడ టైప్ చేయాలి సార్? ఇదిగో ఇక్కడ ఇచ్చాడు కదా. ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చాడు కదా. ఎక్కడ సార్ అది? ఇదిగో ఇక్కడ. ఎస్ ఎస్, ఇదిగోండి. ఇదిగో ఇక్కడ. ఈ ప్లేస్లో ఐపీ అడ్రస్ టైప్ చేయాలా. పాస్వర్డ్ ఎక్కడ ఇవ్వాలి సార్? పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇస్తాం, చూపిస్తాను నేను. ఇక్కడ వస్తుంది అది. ఓకే ఓకే, సరే సార్. ఓకే ఓకే, ముందు అది పక్కన పెడదాం. అసలు ఇది యాక్చువల్గా ఇది ఏంటో చూద్దాం. పట్టి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ ఎలా చేయాలో నేను నేర్పిస్తా. అయితే ఈ పట్టి ఉండంగా మళ్ళీ ఎందుకు సార్ దీన్ని ఇన్స్టాల్ అంటే తీసేసి మళ్ళీ నేను కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తా. ఎప్పుడైనా సరే మీ ల్యాప్టాప్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని తొలగించాలంటే మీ ల్యాప్టాప్లో ఒక ప్లేస్కి వెళ్ళాలా. మీ ల్యాప్టాప్లో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ పేరే కంట్రోల్ ప్యానల్. మీ ల్యాప్టాప్లో కంట్రోల్ ప్యానల్ అనే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో మీ ల్యాప్టాప్లో ఉన్న సాఫ్ట్వేర్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అనమాట. ఎక్కడ సార్ అది? కంట్రోల్ ప్యానల్. ఎస్ ఎస్, కంట్రోల్ ప్యానల్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ గెట్ ఆల్ ద సాఫ్ట్వేర్స్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆర్ అవైలబుల్, విచ్ ఆర్ ఇన్స్టాల్ ఇన్సైడ్ యువర్ ల్యాప్టాప్. మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయబడిన సాఫ్ట్వేర్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి మనం ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామనుకో, ఇక్కడ అప్డేట్ అయింది. జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామనుకో ఇక్కడ అప్డేట్ అయింది. పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ అప్డేట్ అయింది. పట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాను ఇక్కడ అప్డేట్ అయింది. అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వి ఇన్స్టాల్ ఇన్సైడ్ యువర్ ల్యాప్టాప్, దట్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. దిస్ ప్లేస్ నేమ్ ఇస్ వాట్? కంట్రోల్ ప్యానల్. ఓకే. మరి కంట్రోల్ ప్యానల్ అంటే ఎట్లా వెళ్ళాలి సార్? సెర్చ్ బాక్స్లో కొట్టు వచ్చేస్తుంది. కంట్రోల్ ప్యానల్ అని ఎట్లా కొడతావు? సెర్చ్ బాక్స్లో ఇలా కొడితే CONTRO కంట్రోల్ ప్యానల్ అని వస్తుంది. ఓకే. దీన్ని ఇలా క్లిక్ చేయి. ఇలా క్లిక్ చేసిన వెంటనే కంట్రోల్ ప్యానల్ అని క్లిక్ చేసావు కదా. ఇలా క్లిక్ చేసిన వెంటనే చూసావా, ఇక్కడ ప్రోగ్రామ్స్ వస్తుంది. ప్రోగ్రామ్స్ తర్వాత ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. ఓకే, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. దాని తర్వాత కింద చూసారా, కొంచెం ముందుకెళ్తే పట్టి అనే సాఫ్ట్వేర్ కనపడింది. చూసారా, ఇది పట్టి. అంటే నా మిషన్లో, నా ల్యాప్టాప్లో పట్టి సాఫ్ట్వేర్ ఉంది. ఉంది కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్ చేయలేము. అందుకోసం ఈ సాఫ్ట్వేర్ని డిలీట్ చేయాలి ప్రజెంట్. డిలీట్ మీన్స్ వాట్? అన్ఇన్స్టాల్. అన్ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్. ఇలాగా ఈ సాఫ్ట్వేర్ మీద జస్ట్ రైట్ క్లిక్ నొక్కండి. జస్ట్ రైట్ క్లిక్ ఇలా నొక్కితే అన్ఇన్స్టాల్ వచ్చిందా? వచ్చింది. లేదు లేదు అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇది ఇక్కడ పైన కూడా కనపడింది అన్ఇన్స్టాల్. అన్ఇన్స్టాల్ అంటే ఏం సార్? రిమూవ్ అని అర్థం. మరి ఇక్కడ ప్రోగ్రామ్ అంటున్నాడు ఏంది అసలు? మీరేమో సాఫ్ట్వేర్ అంటున్నారు, ఇక్కడ ఏమో వాడు ప్రోగ్రామ్ అంటున్నాడు. ఈ సాఫ్ట్వేర్కి ప్రోగ్రామ్కి తేడా ఏంది సార్? అయ్యా, సాఫ్ట్వేర్ అన్నా, ప్రోగ్రామ్ అన్నా, అప్లికేషన్ అన్నా, యాప్ అన్నా, కమాండ్ అన్నా మొత్తం ఒకటే భాష, అంతే. ఓకే. ఇప్పుడు అన్ఇన్స్టాల్. అన్ఇన్స్టాల్ అంటే ఏం చేస్తున్నారు సార్? మన ల్యాప్టాప్ నుంచి పట్టి అనే సాఫ్ట్వేర్ని డిలీట్ చేస్తున్నాం. మన ల్యాప్టాప్ నుంచి పట్టి అనే సాఫ్ట్వేర్ని డిలీట్ చేస్తున్నాం. అన్ఇన్స్టాల్ చేస్తున్నాం, రిమూవ్. ఎస్ ఎస్. ఎస్. అయిపోయింది చూసారా. సో ఈ పట్టి అనే సాఫ్ట్వేర్ని మనం తీసేసాం, తొలగించాం. అయిపోయింది. పట్టి సాఫ్ట్వేర్ని తొలగించాం చూసారా. తొలగించినట్టు మనకు ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు కొట్టండి పట్టి అంటే వస్తుందేమో చూడండి. రాదు. PUTTY. చూసారా, రాదు. నో, నో సాఫ్ట్వేర్ అవైలబుల్ బాస్ అంటది, అంతే. అది లేదు. లేదు, మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి చూసుకో. CONTRO కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి క్లిక్ చేసి ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. చూసారా, లేదు.
పట్టి సాఫ్ట్వేర్ లేదు కాబట్టి మనం పట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాలా. ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసాం. ఈ 64 బిట్ అనే పట్టి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసాం. డౌన్లోడ్ చేయాలంటే దీని మీద క్లిక్ కొడితే చాలు డౌన్లోడ్ అయిపోద్ది. ఎక్కడికైతే సార్ అది మన డౌన్లోడ్స్లోకి వెళ్తుంది అది. వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. గో టు దట్ ప్లేస్, గో టు డౌన్లోడ్స్. ఇదిగో డౌన్లోడ్ చూసారా? 2 సార్లు చేశారా? అవును, 2 సార్లు చేశాను, మీకు అర్థం కావడం కోసం 2 సార్లు డౌన్లోడ్ చేశా. ఓకే. దీంట్లో ఏదైనా సరే డౌన్లోడ్ చేసిన దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. ఎస్, ఎలా ఇన్స్టాల్ చేయాలి సార్? జస్ట్ ఇలా క్లిక్ చేసి, అర్థమైందా? ఇలా క్లిక్ చేసి డబుల్ క్లిక్, ఇలా 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 ఓపెన్ అన్నా సరే, లేదా డబుల్ క్లిక్ ఎలాగన్నా సరే ఇన్స్టాల్ అయిపోద్ది. ఇప్పుడు ఏం సార్ నెక్స్ట్ అడుగుతుంది? నెక్స్ట్. మళ్ళీ నెక్స్టా సార్? నెక్స్టే. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ పట్టి సాఫ్ట్వేర్. ఓకే, పట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది యాక్చువల్గా మీకు. ఎస్, ఫినిష్. అయిపోయింది చూసారా? అరే సార్, అయిపోయిందా? అయిపోయింది. పట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందా? అయిపోయింది. సో అక్కడికి మనకి వెళ్ళి మనం ఇక్కడ చూస్తాం, PUTTY వచ్చిందా? వచ్చింది పట్టి. కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి చూడు. కంట్రోల్ ప్యానల్ CNTROL, కంట్రోల్ ప్యానల్. ఓకే, చూసారా? ప్రోగ్రామ్స్. ఓకే, చూసారా? పట్టి అనేది వచ్చేసింది ఇక్కడ. ఫస్ట్ పట్టి అనేది వచ్చేసింది ఇక్కడ. ఇది ఇది పట్టి. ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలా? దీన్ని ఓపెన్ చేసి ఉపయోగించాలా. ఉపయోగిస్తే పాస్వర్డ్ లేదు కదా. అదే పాస్వర్డ్ లేదు కదా. అసలు పట్టి అనేది దేనికి అంటే సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. ఓకే. పట్టి ఇచ్చిన దేనికి? సర్వర్కి పాస్వర్డ్ తయారు చేయడానికి, విత్ ద హెల్ప్ ఆఫ్ లాక్. సో ఏంటి సార్, మాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి సార్. ఏం లేదు, ఇక్కడ చూడండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి స్పష్టంగా. ఆ, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. పట్టి వేరే, పట్టి కీ జెన్ వేరే. పట్టి అనేది ఒక టూలే. ఓకే ఓకే. పట్టి అనేది టూలే. ఎస్ ఎస్, టూల్ టూల్. సో ఒక సాఫ్ట్వేర్ టూల్ అనుకోండి. ఎస్, పట్టి జెన్ అనేది ఏంది? అది కూడా టూలే. ఓకే, 2 టూల్స్ అయినా సార్? 2 టూల్సే. మరి ఫస్ట్ దేనికి సార్? అది ఫస్ట్ దేనికంటే టు కనెక్ట్ ఆర్ టు లాగిన్ లైనక్స్ మిషన్, టు కనెక్ట్ లైనక్స్ మిషన్. లైనక్స్ మిషన్కి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగిస్తాం ఫస్ట్ది. మరి ఇదేంది సార్? ఇది దేనికంటే టు క్రియేట్ పాస్వర్డ్ ఫర్ ద లైనక్స్ సర్వర్. లైనక్స్ సర్వర్కి పాస్వర్డ్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. ఇదేమో పాస్వర్డ్ తయారీ, అదేమో లైనక్స్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి. కనెక్ట్ అంటే మాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, లైనక్స్ సర్వర్కి కనెక్ట్ అవ్వటం అన్నా, లైనక్స్ సర్వర్ను లైనక్స్ సర్వర్లోకి లాగిన్ అవ్వటం అన్నా, లైనక్స్ సర్వర్ను ఓపెన్ చేయటం అన్నా, లైనక్స్ సర్వర్ని యాక్సెస్ చేయటం అన్నా మొత్తం ఒకటే భాష. ఆల్ ఆర్ సేమ్. ఆల్ ఆర్ సేమ్. సో టు కనెక్ట్ లైనక్స్ మిషన్, టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద లైనక్స్ మిషన్, ఈ రెండు వేరే వేరే. సరే సార్, ఇప్పుడు సార్ మన దగ్గర పట్టి వచ్చింది కదా. వచ్చింది. మరి పట్టి కీజన్ కూడా ఇన్స్టాల్ చేద్దాం, డౌన్లోడ్ చేద్దాం సార్. చేస్తే అయిపోద్ది కదా. కరెక్టే కానీ ఇక్కడ వాడు చెప్పాడు, ఎవరు? పట్టి ఇచ్చినోడు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా బాబు? నీకు 2 టూల్స్ కావాలి కదా. అవును, నాకు 2 కావాలా. అప్పుడు పట్టి ఏం చెప్పింది తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓ, మ్యూట్లో ఉన్నారు కదా. సరే, అప్పుడు పట్టి ఏం చెప్పిందంటే, బాబు నువ్వు ఆ పట్టి అనే టూల్ ఎప్పుడైతే ఆ సాఫ్ట్వేర్ని నువ్వు ఇన్స్టాల్ చేసావో, నీకు 2 టూల్స్ వస్తాయి నాయన అని చెప్పింది. ఏమని? 2 టూల్స్. అంటే ఒక పట్టి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తే మనకు 2 టూల్స్ వస్తాయి. ఒకటి పట్టి వస్తుంది, దానితో పాటుగా రెండోది పట్టి కీజన్ కూడా వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. పట్టి కీజన్ ఆ సాఫ్ట్వేర్. అంటే ఇఫ్ యు ఇన్స్టాల్ ద పట్టి సాఫ్ట్వేర్, యూ విల్ గెట్ 2 థింగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ పట్టి సాఫ్ట్వేర్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పట్టి కీజన్ ఆల్సో. ఓహో, అంటే పట్టి కీజన్ వచ్చిందంటారా? వచ్చేసింది, అయిపోయింది ఆల్రెడీ. ఎలా వస్తుంది? ఒక పట్టి అనే సాఫ్ట్వేర్ని నువ్వు ఇన్స్టాల్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా 2 వస్తాయి. పట్టి వస్తుంది, పట్టి కీజన్ కూడా వస్తుంది.
సో పట్టి అనేదేమో లైనక్స్ సర్వర్ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడింది. పట్టి కీచెన్ ఏమో ఆ సర్వర్కి పాస్వర్డ్ తయారు చేయడానికి ఉపయోగపడింది. పాస్వర్డ్ ఎలా తయారు చేయాలా? సర్వర్కి మనం మొదటి పెట్టాం కదా లాక్, ఆ లాక్ అనే ఫైల్ నుంచి పాస్వర్డ్ జనరేట్ చేయొచ్చు. ఎలా చూపిస్తా చూడండి. ఇప్పుడు పట్టి కీచెన్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేయండి ఒకసారి. మనం ఇన్స్టాల్ చేయలే కానీ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. చూడండి ఇక్కడ మనకి వెళ్ళి జస్ట్ పట్టి కీచెన్ కొట్టండి. చూసారా? ఎస్ వచ్చింది. ఇదిగో బాబు పట్టి జన్. ప్రెస్ ఎంటర్ బటన్ ఎట్లా కొట్టండి. ఎస్ చూసారా? పట్టి కీచెన్ టూల్. ఓహో ఇప్పుడు అర్థమైంది సార్ మాకు. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ లాక్ అనేది ఏంది? ఒక ఫైల్. దేనికి? సర్వర్ సంబంధించిన లాక్ అది. ఏంటి? సర్వర్కి సంబంధించిన లాక్ అది. ఆహా మరి ఇప్పుడు మనం ఇక్కడ ఇది టూల్ ఓపెన్ చేసాం కదా, ఈ పట్టి కీచెన్. ఎస్. మరి ఇక్కడ మనం లోడ్ అని ఉంటుంది యాక్చువల్గా. లోడ్. సో ఇదిగో ఇక్కడ కనపడుతుందే ఏది? ఇది ఈ ఫైల్. అర్థమైందా? ఇక్కడ కనపడే ఫైల్ని డైరెక్ట్గా ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ కనపడే ఈ ఫైల్ ఉందే దాన్ని దీనికి ఇన్పుట్గా ఇచ్చేస్తా. ఇక్కడ దేనికి? పట్టి కీచెన్కి. ఓహో ఇన్పుట్కి ఇస్తే ఏం చేసింది? ఈ టూల్ ఏం చేసింది? పాస్వర్డ్ని జనరేట్ చేసింది. అంతే. అంటే ఈ లాక్ అనేది, ఇది లాక్, ఇది యాక్చువల్గా సర్వర్కి మనం పెట్టిన లాక్. ఈ లాక్ అనేది డైరెక్ట్గా ఈ ఈ టూల్కి ఇస్తే ఈ టూల్ పాస్వర్డ్ జనరేట్ చేసిద్ది. అంతేనా? అంతే. ఆ పాస్వర్డ్ అంటే ఏం సార్? అది అది కూడా ఒక ఫైలే. ఎస్ ఎస్, అది కూడా ఒక ఫైలే. లాక్ అంటే ఏం సార్? లాక్ అనేది కూడా ఒక ఫైలే. లాక్ అనేది కూడా ఒక ఫైలే. ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఈస్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఫ్రెండ్స్? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. Yes, sir. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ అర్థమవుతున్నాయా? సో చూడండి, ఇప్పుడు ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ అర్థమవుతున్నాయా? సరే ఇప్పుడు చూడండి. ఒక సర్వర్ తయారు చేయండి. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ కదా, తీసేసేయండి. ఈ సర్వర్ని డిలీట్ చేయాలంటే టెర్మినేట్. ఎస్, టెర్మినేట్. ఈ టెర్మినేట్ చేసేసేయండి సర్వర్ని. ఎస్ గుడ్. వీ హ్యావ్ టెర్మినేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఆఫ్టర్వర్డ్స్ ఎస్ గో టు EC2 డాష్బోర్డ్. మనం EC2 డాష్బోర్డ్కి వచ్చాం. ఇది ఈ ప్లేస్ మొత్తాన్ని మనం EC2 డాష్బోర్డ్ అని పిలుస్తాం. ఈ ప్లేస్ మొత్తాన్ని. ఓకే. ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా మనం సర్వర్ తయారు చేయాలి కాబట్టి ఇదిగో లాంచ్ ఇన్స్టాన్స్ కొట్టండి. లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే. లాంచ్ ఇన్స్టాన్స్ అంటే ఏంటి సార్? సర్వర్ అని అర్థం. ఇన్స్టాన్స్ అంటే ఓకే. నేమ్ ఏంది సర్వర్కి? మనం ఇస్తాం ప్రొడక్షన్ సర్వర్ అని ఇస్తాను నేను, లేదా ఫ్లిప్కార్ట్ సర్వర్, లేదా సమ్ అదర్ బ్యాంక్ సర్వర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది సంథింగ్ కాల్డ్ ప్రొడక్షన్ సర్వర్, ప్రాడ్ సర్వర్ అని ఇచ్చా. సరే ఇచ్చిన తర్వాత మీకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళి తర్వాత ఇన్స్టాన్స్ టైప్, ఫ్రీ టైర్ ఎలిజిబుల్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కీ పేర్. సో ఇక్కడ కీ పేర్ అంటే ఏంది? లాగిన్. లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఎట్లాగా? ఇక్కడికి వెళ్ళి చూసారా ఇక్కడ. సారీ, లాగిన్ అవ్వాలంటే ఏంది? మన దగ్గర ఏం లేదు. ఓ, మరి అంటే ఏంది? కీ అంటే మనం కీ అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే లాక్ అని అర్థం చేసుకోవాలా. లాక్ ఈజ్ ఎ లాక్, సర్వర్ లాక్. ఇప్పుడు ఈ సర్వర్కి లాక్ పెట్టాలి ఇప్పుడు మనం అర్జెంటుగా. మరి సర్వర్కి లాక్ పెట్టాలంటే ఎట్లా సార్ అది? సర్వర్కి లాక్ పెట్టాలంటే లాక్ తయారు చేసుకోవాలి. ఎక్కడ ఆప్షన్ ఇదే, క్రియేట్ ఏ లాక్. దాన్నే కీ పేర్ అంటాడు వాడు. అంతే సింపుల్, వెరీ వెరీ సింపుల్. క్రియేట్ ఏ లాక్. ఎస్ ఎస్. సో ఇప్పుడు యాక్చువల్గా నేనేం చేస్తానంటే చూడండి, యాక్చువల్గా ఇదిగో ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో వచ్చేసి ఎంటర్ కీపేర్. కీపేర్ని ఎంటర్ చేయాలి. అంటే కీపేర్ అంటే ఏం సార్? లాకే. అది సర్వర్ లాక్ అని ఇస్తా. ఏ సర్వర్ అది? ప్రొడక్షన్ సర్వర్ కదా అది. ప్రొడక్షన్ సర్వర్ లాక్ అది. అట్లాగే ఇచ్చుకో, అంటే అర్థం కావడం కోసం. ప్రొడక్షన్ సర్వర్ లాక్ అంటే ఈ లాక్ అని మనం ఎప్పుడైతే ఇచ్చామో ఈ లాక్ వెళ్ళి ఆ ప్రొడక్షన్ సర్వర్కి అటాచ్ అయ్యింది. కానీ ఇదే లాకు ఫైల్ మాదిరిగా మన ల్యాప్టాప్లో కూడా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఎందుకోసం డౌన్లోడ్ చేస్తున్నాడు వాడు మన ఫైల్ని? ఫైల్ లాగా మన ల్యాప్టాప్లో కంటే దానిని ఉపయోగించి నువ్వు కీ పాస్వర్డ్ తయారు చేసుకో అంటాడు. దాన్ని ఉపయోగించి నువ్వు పాస్వర్డ్ తయారు చేసుకోవడానికి నీకు కూడా ఇచ్చా ఫైల్ తీసేసుకో అంటాడు. ఎవరు? AWS. అర్థమైందా? ఎస్. ఓకే. ఇప్పుడు క్రియేట్ ఏ కీ పేర్ అని మీరు అనండి జస్ట్ ఇక్కడ. వెంటనే
ఒక ఫైల్ జనరేట్ అయిపోయి, చూసారా అదిగో మన దగ్గరకు వచ్చేసింది. ఇది ప్రొడక్షన్ సర్వర్ లాక్ అనేది వచ్చేసింది. ఎక్కడ ఉంది అది? డౌన్లోడ్స్లో ఉంది అది. అంటే ఇప్పుడు ఏమైంది, మనం ఒక సర్వర్ని తయారు చేసాం, ఆ సర్వర్కి ఈ పాస్వర్డ్, ఈ లాక్ అనేది సెట్ చేసాం అంతే. సర్వర్కి లాక్ సెట్ అయిందా? అయిపోయింది. దాని పేరేంది? ఇదే. ఓహో, ఇప్పుడు ఈ లాక్ సెట్ చేసా, అయిపోయింది. లాక్ సెట్ చేసిన అయిపోయిన తర్వాత ఇక సర్వర్ క్రియేషన్ నేను ఫినిష్ చేస్తా. కిందకి వెళ్ళేసి ఆ, ఎన్ని సర్వర్లు కావాలి బాబు? ఒక సర్వర్, లాంచ్ ఇన్స్టెన్స్, అంతే. లాంచ్ ఇన్స్టెన్స్ అయిపోయింది. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇదిగో EC2కి వెళ్ళు, EC2కి క్లిక్ చేయి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికి వెళ్ళి, ఎస్, ఇది ప్రొడక్షన్ సర్వర్. ఓహో, ప్రొడక్షన్ సర్వర్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడున్న ఈ ప్రొడక్షన్ సర్వరు ఆల్రెడీ దీనికి లాక్ చేయబడిన ప్రొడక్షన్ సర్వర్ ఇది. లాకింగ్ చేసేసాం, అయిపోయింది. అయితే ఆ లాక్ అనేది మన దగ్గర ఉంది, మన ల్యాప్టాప్లో ఉంది. AWS వాడు మనకే ఇచ్చేసాడు ఆ లాక్ను కూడా. ఏ బాబు, ఆ లాక్ నాకు వద్దురా బాబు, నువ్వే తీసుకో అన్నాడు. ఆహా, ఇప్పుడు లాక్ ఉపయోగించి నేను మళ్ళీ పాస్వర్డ్ తయారు చేసుకుంటా. ఆహా, అదే పాస్వర్డ్ ఉపయోగించి నెక్స్ట్ టైంలో ఈ సర్వర్ను ఓపెన్ చేస్తా. ఈ సర్వర్ తోటి కనెక్ట్ అవుతా. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎట్లా సార్ అది? చూడండి, యాక్చువల్గా ఎట్లానే నేను చూపిస్తా. ఏం లేదు, ఇప్పుడు చూడండి. ఇక్కడ లాక్ ఎక్కడ ఉందో చూడండి ఫస్ట్. లాక్ ఎక్కడ ఉంది? చూసారా? లాక్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్కి వెళ్ళు. డౌన్లోడ్స్కి వెళ్ళితే చూసారా? ఇదిగో ప్రొడక్షన్ సర్వర్ లాక్. ఈ డౌన్లోడ్స్లో ఉన్న లాక్ని పట్టుకొచ్చండి ఇక్కడికి. ఎక్కడ? డెస్క్టాప్. డెస్క్టాప్ పట్టుకొచ్చా. ఇది యాక్చువల్గా ప్రొడక్షన్ సర్వర్ లాక్ ఇది. ఇప్పుడు యాక్చువల్గా ఈ లాక్కి నేనేం చేస్తానంటే, ఈ లాక్ కదా ఇది. ఎస్, చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేస్తే కానీ ఇది అర్థం కాదు. లాక్ ఇది. ఇది సర్వర్ లాక్. ఇప్పుడు ఈ లాక్కి నేను పాస్వర్డ్ జనరేట్ చేయాలా అంటే, ఈ లాక్ని తీసుకొచ్చి ఒక టూల్లోకి ఇన్పుట్కి ఇవ్వాలా. ఆ టూల్ పేరే పట్టి. టూల్ పేరు ఏంటి? పట్టి. PUTTY, పట్టి కీచెన్. పట్టి కీచెన్ టూల్ అది. సో ఈ పట్టి కీచెన్ టూల్ అనేది మనం సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేరే. దానికి ఇన్పుట్గా ఇచ్చాం. ఈ టూల్కి ఇన్పుట్గా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ టూల్ ఏం చేస్తుందంటే ఒక పాస్వర్డ్ని జనరేట్ చేస్తుంది. పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ వచ్చింది. ఈ పాస్వర్డ్ కూడా ఒక ఫైలే. ఎప్పుడైతే పట్టీ కీచెన్ ఉందో దానికి మనం లాక్ అనేది సప్లై చేసామో అది వెంటనే ఈ పాస్వర్డ్ని జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసిన పాస్వర్డ్ కూడా మనం డైరెక్ట్గా ఇదిగో మన మన ల్యాప్టాప్లోనే సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ని అంటే పాస్వర్డ్ ఫైల్ కూడా ఎక్కడ ఉంటుంది? మన ల్యాప్టాప్లోనే ఉంటుంది అనమాట. అట్లా అయిపోయిందా? ఓకే, ఇప్పుడు యాక్చువల్గా పాస్వర్డ్ ఫైల్ ఇక్కడ ఉంటుంది. అయి- ఇది అయిపోయింది. ఇప్పుడు అసలు స్టోరీ మొదలైంది. ఏంది? ఇది సర్వర్. ఇక్కడ ఉంది సర్వర్. ఇప్పుడు ఈ సర్వరు అనేది లాక్ అనేది ఆల్రెడీ ఉంది కదా సర్వర్కి. ఈ లాక్ ఓపెన్ చేయాలంటే ఇక్కడున్న ఈ పాస్వర్డ్, ఈ లాక్ ఇట్లా పోవాలి. ఓహో, మరి అట్లా పోవాలంటే దానికి కూడా ప్రత్యేకమైన టూల్ ఉంది. ఆ టూల్ పేరే పట్టి. అది పట్టి. ఆ పట్టీలో ఈ పాస్వర్డ్ ఇవ్వాలా, అంతే. పట్టీలో ఈ పాస్వర్డ్ ఇచ్చి ఆ తర్వాత ఈ సర్వర్ IP అడ్రస్ ఇవ్వాలా. సర్వర్ IP 1.2.3.4 ఇచ్చి ఈ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ అనే బటన్ నొక్కేస్తే డైరెక్ట్గా సర్వర్కి రీచ్ అవుతాం మనం, అంతే.
జరిగింది. అది అది మనం ఇప్పుడు చేయాల్సిన ప్రాక్టీస్. సో ఇప్పుడు వరకు ఏం చేయాలా? లాక్ అనేది మన దగ్గర ఉంది. ఈ లాక్ని పట్టీ కీజన్కి ఇచ్చి పాస్వర్డ్ తయారు చేసి ఆ పాస్వర్డ్ని మళ్ళా ఇంకొక టూల్లో ఇస్తే ఆ టూల్ వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి దేన్ని సర్వర్ని సరే. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి, చూడండి. ఇప్పుడు మనకి మనం ఏం చేస్తామంటే, చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇది క్లోజ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది ఇది ప్రొడక్షన్ సర్వర్. దీన్ని మనం ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేయడానికి మన దగ్గర లాక్ పెట్టేసిన సర్వర్, అది లాక్. దీనికి పాస్వర్డ్ తయారు చేయాలంటే అప్పుడు పట్టించాను. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇక్కడికి వెళ్ళండి, సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి PUTTY వెళ్ళండి. పట్టిజన్ కనపడిందా? ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సరే, ఎస్. అప్పుడు ఇక్కడున్న ఈ పాస్వర్డ్ ఏదైతే లాక్ ఉందో, జస్ట్ ప్రొవైడ్ దిస్ లాక్ ఇన్సైడ్ టూల్. అంతే, సింపుల్. ఎక్కడ సార్ అది ప్రెస్ చేసేది? లోడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. లోడ్ ఇక్కడ క్లిక్ చేసామనుకో, డైరెక్ట్గా క్లిక్ చేసిన వెంటనే ఈ ప్రొడక్షన్ అనే సర్వర్ లాక్ ఉంది కదా, ఇక్కడ ఎక్కడ ఉంది అది? డెస్క్టాప్ మీద. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడికి వెళ్ళి ఆల్ ఆల్. మరి ఆల్ కొట్టకపోతే రాదా సార్? రాదు. ఆల్ కొట్టకపోతే రాదు. సో ఇప్పుడు యాక్చువల్గా మనం చూడండి, ఇదిగో ఇక్కడ ఇలా ఉంది కదా లాక్. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద ఇలా క్లిక్ చేయండి. ప్రెస్ ఓపెన్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? అయ్యో, పాస్వర్డ్ తయారు చేసేసాను అంటుంది. ఎవరు? పట్టి కీచెన్. ఓకే బాబు, వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ పాస్వర్డ్. బట్ తయారు చేసిన పాస్వర్డ్ని ఒక ఫైల్ మాదిరిగా నువ్వే నీ డెస్క్టాప్లో సేవ్ చేసుకో అని ఇదిగో ఈ ఆప్షన్ ఇచ్చాడు మళ్ళీ. సేవ్ దిస్ ప్రైవేట్ కీ అంటే ఏంది? పాస్వర్డ్. అంతే, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. అంతే, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్, క్లిక్ చేసిన వెంటనే ఆ, ఇదిగో బాబు, ఫైల్ మాదిరిగా నువ్వు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నామంటున్నావు కదా, ఏ ఫైల్, దాని పేరు ఏం పెడతావు? అప్పుడు నేను ఇక్కడ అడుగుతా, ఏమని? ప్రొడక్షన్ సర్వర్ పాస్వర్డ్ అని పెడతా. ప్రొడక్షన్ సర్వర్ పాస్వర్డ్, ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది, వచ్చేసింది. అదనమాట విషయం. చూసారా? ఎస్, ఇది స్టోరీ. ఇది ప్రొడక్షన్ సర్వర్ పాస్వర్డ్ వచ్చేసింది. ఓహో, ఇది యాక్చువల్ స్టోరీ. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది సర్వర్. ఇక్కడ లాక్ పడేసిన సర్వర్, లాక్ ఆల్రెడీ ఉంది కదా. ఈ సర్వర్ని మనం రీచ్ అవ్వాలంటే ఈ సర్వర్ IP అడ్రస్ ఆల్రెడీ 1.2.3.4 ఉంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా మళ్ళీ పట్టి అనే టూల్ ఓపెన్ చేస్తాం. పట్టి, ఈ పట్టి అనే టూల్ ఓపెన్ చేసి అప్పుడు ఈ పాస్వర్డ్ని ఇక్కడ ఇన్పుట్గా ఇస్తా. అప్పుడు ఈ IP అడ్రస్ ఉంది కదా, అక్కడ ఇన్పుట్కి ఇస్తా 1.2.3. అంటే టూల్లో, ఈ టూల్ అంతా ఎక్కడ ఉన్నాయా బాబు అంటే ల్యాప్టాప్లో. అట్లా. సో పట్టి టూల్ ఓపెన్ చేసి వెంటనే ఈ IP అడ్రస్ ఇచ్చేస్తే ఆ వెంటనే ఈ పాస్వర్డ్ కూడా ఇచ్చాం కదా. ఎస్, IP అడ్రస్ సహాయంతో సర్వర్ దగ్గరికి రీచ్ అయింది. లోపలికి వెళ్ళడానికి ట్రై చేసి లాక్ పడింది. అప్పుడు ఇదిగో పాస్వర్డ్ ఇచ్చా చూసుకో, అప్పుడు పాస్వర్డ్ ఓపెన్ ఇక్కడ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు లాగ్ ఇన్ టు లైనక్స్ మిషన్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? మళ్ళీ మనం ఇంకోసారి మనం ఆల్రెడీ టాస్క్ చేసినప్పుడు మీకు అర్థమైంది. యాక్చువల్గా థియరిటికల్గా మీరు ఇలా స్ట్రాంగ్ ఉంటే నెక్స్ట్ లెవెల్లో అర్థమవుతుంది. థియరీగా స్ట్రాంగ్ ఉంటే నెక్స్ట్ లెవెల్ అర్థమైంది. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? అర్థమవుతుందా? ఎస్ సార్. Yeah, sir. Yeah, everything good. చేయగలరా మీరు ఇది? Yeah, sure, sir. చేయగలం. ఎస్, నేను ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎలాగా అనేది ఒకసారి చూపిస్తాను. అంటే సింపుల్ వే, చూడండి ఒకసారి. లాస్ట్ ఫైనల్గా ఒకసారి చూడండి. మళ్ళీ సర్వర్ని తీసేస్తా. ఓకే, ఓకే. సో
ఇలా చూడండి జాగ్రత్తగా. ఉమ్, ఇలా ఉంది. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు మనం ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తాం. మళ్ళీ చూడండి ఒకసారి. లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి సర్వర్ నేమ్, సర్వర్కి ఒక నేమ్ ఇస్తాం. జస్ట్ ప్రొవైడ్ ఏ నేమ్ ఫర్ ది సర్వర్. ఎస్, సేమ్ నేమ్ అది. జస్ట్ ఏబిసి బ్యాంక్. దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్ సర్వర్. గుడ్. సో సర్వర్కి పేరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఆ సర్వర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి ఇవ్వాలి. ఆఫ్టర్వర్డ్స్ ఆ సర్వర్కి ఎలాంటి కాన్ఫిగరేషన్, 1 కోర్ సిపియు, 1 జీబీ ర్యామ్. సో తర్వాత ఇచ్చిన తర్వాత ఆ సర్వర్కి మీరే లాక్ ప్రొవైడ్ చేయాలా. ఎస్, చూసారా లాక్. ఓకే. ఈ లాక్ అనేది ఎలాగా మనం తయారు చేసుకోవాలి, దాన్నే మనం కీపేర్ అంటాం. ఆ కీపేర్ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎస్. అప్పుడు మనం జస్ట్ ఇలా క్లిక్ చేస్తాం. అక్కడ ఆ లాక్కి పేరు ఇస్తాం. ఏమని? ఏబిసి బ్యాంక్ సర్వర్. ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ 2 అనివ్వండి. లాక్ 2 ప్లస్ సెంటర్ బటన్. ఎస్. జస్ట్ ఎస్. ఎస్ బాస్, దిస్ ఇస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఓకే. సో ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ ఏం చేయాలా? మళ్ళీ నెక్స్ట్ ఏం లేదు, సింపుల్ డైరెక్ట్గా లాంచ్ ఇన్స్టెన్స్. అంటే లాక్ అనేది మనం అటాచ్ చేసిన తర్వాత జస్ట్ సింపుల్గా ఈ బటన్ ప్రెస్ చేయటం అంతే, సింపుల్గా. సో అయిపోయింది. సో నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎలా చేస్తారు సార్? ఏం లేదు, సర్వర్లోకి వెళ్ళండి. జస్ట్ సింపుల్, జస్ట్ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయండి. రిఫ్రెష్ రిఫ్రెష్ రిఫ్రెష్. రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాగా చేయండి. యాక్చువల్గా సార్ మనకి సర్వర్ కనపడలేదు కదా సార్, కనపడేంత వరకు రిఫ్రెష్ చేయాలి మీరు. ఎస్, చేశారా? ఎస్. ఎస్, ఏబిసి బ్యాంక్ సర్వర్ వచ్చేసింది. ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ మోడ్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. గుడ్, బాగుంది. రన్నింగ్ స్టేట్లో ఉన్న ఈ సర్వర్ని మనం లాగిన్ అవ్వాలా. ఈ సర్వర్లోకి మనం లాగిన్ అవ్వాలా. అది సర్వర్ని లాగిన్ అవ్వటం అనొచ్చు, సర్వర్ని ఓపెన్ చేయటం అనొచ్చు, సర్వర్ ఏదైనా చేయటం అవ్వచ్చు. అయితే సర్వర్లో లాగిన్ చేయాలంటే ఫస్ట్ దానికి పాస్వర్డ్ కావాలా. ఐపీ అడ్రస్ ఉందా మీ దగ్గర? ఉంది. ఎస్, వీ హ్యావ్ అన్ ఐపీ అడ్రస్. చూసారా, ఉంది. ఇదిగో ఐపీ అడ్రస్ ఉంది ఇక్కడ, పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎస్, క్లిక్ చేయండి. వచ్చేసిందా? ఎస్, ఉంది. సో సర్వర్ ఐపీ అడ్రస్ ఉంది. అదిగో చూసారా, సర్వర్ ఐపీ అడ్రస్. ఎస్, దిస్ ఇస్ సర్వర్, దిస్ ఇస్ సర్వర్ ఐపీ అడ్రస్ ఉంది. ఆ లాక్, సర్వర్కి లాక్ కూడా ఉందా? ఉంది, లాక్ కూడా ఉంది. ఎస్, ఇది స్టోరీ. సో మనం ఇప్పుడు ఇక్కడ మన ల్యాప్టాప్ నుంచి ఇవన్నీ విషయాలు చేస్తున్నాం. సర్వర్ ఆల్రెడీ తయారు చేసాం, ఏడబ్ల్యూఎస్లో సర్వర్కి లాక్ ఇచ్చాం. అయితే వీడేం చేశాడంటే ఈ లాక్ అనేది ఫైల్ మాదిరిగా మన ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ చేశాడు. మన ల్యాప్టాప్లోనే లాక్ ఉంది ఆల్రెడీ. లాక్ అనేది ఏంది? ఒక ఫైల్ మాదిరి. మన ల్యాప్టాప్లోనే లాక్ ఉంది. ఓకే, ల్యాప్టాప్లోనే లాక్ ఉంది అంతే. సో మన ల్యాప్టాప్లో ఉన్న ఈ ఫైల్ మాదిరిగా ఉన్న ఈ లాక్ని మళ్ళీ మనం పాస్వర్డ్గా తయారు చేసుకుంటాం. ఎలా తయారు చేయాలా? విత్ ద హెల్ప్ ఆఫ్ పట్టీ కీజెన్ టూల్. విత్ ద హెల్ప్ ఆఫ్ పట్టీ కీజెన్ టూల్ ఐ జనరేట్ ఏ పాస్వర్డ్. ఎస్, అంతేనా? ఎస్, పాస్వర్డ్ జనరేట్ చేస్తాం అంతే. ఈ పాస్వర్డ్ జనరేట్ చేసాం, అయిపోయింది. సర్వర్కి పాస్వర్డ్ కూడా ఇచ్చేసాం. సర్వర్ ఐపీ అడ్రస్ కూడా మనకు తెలుసా? తెలుసు, రెండు తెలుసు. మరి రెండు తెలిసినప్పుడు ఈ డీటెయిల్స్ ఎక్కడ మనం సప్లై చేయాలా, ఎక్కడ ఇవ్వాలా? అప్పుడు నేను ఇంటర్నెట్ని అడిగా, అమ్మా ఇంటర్నెట్, వేర్ షుడ్ ఐ సప్లై ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి అడిగా. అప్పుడు అడిగింది, బాబు ఈ డీటెయిల్స్ అన్ని నువ్వు సప్లై చేయాల్సిన ఒక టూల్ ఉంది. ఆ టూల్ పేరే మళ్ళీ పట్టి. ఓహో, ఆ పట్టి టూల్లో ఈ వచ్చిన పాస్వర్డ్, దీని ఐపీ అడ్రస్ సప్లై చేస్తాం. అప్పుడు ఈ పట్టి టూల్ డైరెక్ట్గా వెళ్ళిపోయి సర్వర్ని రీచ్ అయ్యింది, కనెక్ట్ అయిపోయి ఓపెన్ చేస్తుంది. అది విషయం. సో ఇక్కడ రెండు విషయాలు మీరు తెలుసుకోవాలా. ఒకటి పట్టి, రెండు పట్టిషన్. సో పట్టి అనేది ఏంది? పట్టి ఈజ్ ఎ మీడియేటర్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ లైనక్స్ మిషన్ సెక్యూర్లీ. పట్టి ఈజ్ ఏ మీడియేటర్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ లైనక్స్ మిషన్ ఇన్ ఎ సెక్యూర్డ్ వే. సార్ పట్టీ కీజన్ అంటే ఏంటి సార్? పట్టీ కీజన్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ఏ పాస్వర్డ్ ఫర్ ద లైనక్స్ మిషన్ అంతే. పట్టీ ఈజ్ ఏ కనెక్ట్ చేయడానికి, పట్టీజన్ ఏమో పాస్వర్డ్ని తయారు చేయడానికి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్, ఎస్ సార్. ఎస్ ఓకేనా? సార్. అర్థమైందా? అంతే సింపుల్. దాన్ని ఉపయోగించి ఇప్పుడు ఏం చేస్తాం? ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఏదైతే ఇక్కడ చూడండి, డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత
ఇదిగోండి ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ ఉంది. ఎస్, నేను దాన్ని డైరెక్ట్గా కంట్రోల్ ఎక్స్ కొట్టి ఇక్కడ కొట్టి తెచ్చేస్తా. వచ్చేసింది, అయిపోయింది. అయిపోయింది. దీని నుంచి నేను పాస్వర్డ్ జనరేట్ చేయాలంటే అగైన్ గో టు పట్టి కిచెన్, పియుటిటివై జెన్ టైప్ చేస్తే చాలు. పట్టి జెన్ ఓపెన్. అయిపోయింది. పట్టి జెన్ ఓపెన్ చేశాను. పట్టి జెన్ ఓపెన్ చేసిన తర్వాత చూసారా, లోడ్ అని ప్రెస్ చేయండి. లోడ్. లోడ్ అని ప్రెస్ చేసిన వెంటనే అసలు మన లాక్ ఎక్కడుంది? డెస్క్టాప్ మీద. మరి ఏమి ఇక్కడ కనపట్లేదు. కాబట్టి మీరేం చేయాలంటే ఆల్ నొక్కాలి. ఇక్కడ ఆల్. ఎప్పుడైతే ఆల్ ప్రెస్ చేశారో ఇక్కడ, అప్పుడు ఇక్కడ కనపడుతుంది లాక్ అనేది. ఓపెన్. అయిపోయింది. పాస్వర్డ్ జనరేట్ అయిపోయిందా? అయిపోయింది. మరి ఆ ఫైల్ని నువ్వు సేవ్ చేసుకోమంటది ఎవరు? లైనెక్స్, సారీ పట్టించాను. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, సేవ్ చేయి. జస్ట్ ఇలా సేవ్. ఎస్. సేవ్ చేసే ఫైల్ ఏ రూపంలో ఉండాలా, ఏ ఏ ఫైల్ ఫార్మాట్లో ఉండాలా అదంతా పక్కన పెడితే అసలు ఏ పేరుతో ఉండాలంటున్నాడు వాడు. అప్పుడు మనం దానికి ఎస్, ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్ 2 అయిపోయింది. చూసారా, ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్ అయిపోయింది. ఇది ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్ అంతే. సో ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్ అనేది చూసారా ఇక్కడ ఉంది. ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్. సో ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే సింపుల్. మనం ఏం చేస్తాం? పట్టీకి వెళ్తాం. పట్టీకి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళి, సో ఇక్కడ పియుటిటివై కొట్టిన పట్టీ అని వస్తుంది. లేదు లేదు సార్ అంటే రన్ కమాండ్కి వెళ్ళి పియుటిటివై అట్లా పెట్టిన పట్టీ వస్తుంది. చూసారా, పట్టీ వచ్చిన తర్వాత ఐపీ అడ్రస్ ఇక్కడ పెట్టాలి. ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంది? సర్వర్కి వెళ్ళాలి. జస్ట్ క్లిక్ చేసి ఇదిగోండి. కొంచెం కిందకి వెళ్తే చూసారా, పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ క్లిక్ చేసి ఎక్కడికి వెళ్ళి ఎస్, చూసారా, అయిపోయింది. అయిపోయింది. అంతే సింపుల్. అంతే సింపుల్. లోడ్ అని కొట్టాలి. ఎస్, అయిపోయింది. ఐపీ అడ్రస్ ఇచ్చాం. ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి కదా. ఆ పాస్వర్డ్ కోసం ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్ ఇది. ఓపెన్. ఓపెన్ అయిపోయింది. అంతే, సర్వర్లోకి లాగిన్ అవుతాం. అయితే సర్వర్లోకి లాగిన్ అవడానికి మనకు ఒక యూజర్ నేమ్ కావాలి. దాని పేరే ఈసీటీ యూజర్. దీని గురించి మనం నెక్స్ట్ రేపు మాట్లాడదాం. సర్వర్లోకి లాగిన్ ఎలా అవ్వాలో చూపించడం ఈరోజు క్లాస్. అంతే, అయిపోయింది. ఇదేనా సర్వర్లోకి లాగిన్ అవటం అంటే? ఇంతే. సిఎల్ఈఆర్ క్లియర్ అని కొడితే క్లియర్. దిస్ ఇస్ లైనక్స్ సర్వర్. లైనక్స్ సర్వర్ ఇలా ఉంటుంది. ఇక్కడ అన్ని కమాండ్స్ తోటి మనం వర్కౌట్ చేస్తాం. అంతే. ఇది సర్వర్ని ఓపెన్ చేయటం అంటే. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయిందా? అర్థమైంది కదా? ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? Yes, sir. Yeah, everything. Thank you. Everything is fine. Okay, good. So let us stop here for today and we discuss tomorrow, friends. Okay, thank you. Thank you so much and see you tomorrow. Bye. Thank you. థ్యాంక్ యూ సార్.